శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న పూర్తి నవల 'తొణకని స్వప్నం'. శ్రోతలకు చిన్న మనవి. టైపింగ్‌లో 'తొణకని స్వప్నం' అది తొణకని కాదండి. తొణకని. కానీ ఎంత టైప్ చేసినా, ఎంత ప్రయత్నించినా దొరకలేదు. అందుకని స్పెల్లింగ్ మిస్టేక్‌కి మన్నించండి. ఇక నవల్లోకి వెళ్దాం. ఈ పెళ్ళి తనకు బొత్తిగా ఇష్టం లేదు. అలా అని ఈ పెళ్లి చేసుకోను అని తల్లిదండ్రులకు చెప్పే స్థితిలో లేడు మాధవ్. తను ప్రేమలో పడి మరో అమ్మాయిని ప్రేమించి ఈ పెళ్లి వద్దు అనుకోవటానికి అసలు తను ఎవ్వరినీ ప్రేమించలేదు. నిస్పృహతో పరాకుగా ఆఫీస్ నుండి బయటికొచ్చాడు. వెంటనే ఇంటికి వెళ్ళాలనిపించలేదు. క్యాంటీన్లో కాఫీ తాగి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. కాస్త దూరం వెళ్ళేసరికి టైలర్ షాపులొచ్చాయి. బట్టలతో నిలువుటద్దాలతో ఆ దుకాణాలు నిండుగా అందంగా కళకళలాడుతున్నాయి. ఒక అద్దంలోని ప్రతిబింబం చూసి టక్కున ఆగిపోయాడు మాధవ్. ఆ ప్రతిబింబం 5 అడుగుల 10.5 అంగుళాల ఎత్తులో ఉంది. పసిమి ఛాయలో ఉన్న రంగు ఎండకు కాస్త కమిలినట్లుగా ఉంది. వంకీలు తిరిగిన ఒత్తైన జుట్టు చెవులను దాటి సగం మెడను కప్పుతూ వంపు తిరిగి ఉంది. పలకలేని తిన్నని ముక్కు, అందంగా వంపు తిరిగిన సన్నటి చిక్కని కనుబొమలు, అధునాతన మీసంకట్టు, కళ్లకు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్న ఆ వ్యక్తి మ్యాగజైన్స్లో మోడల్లా ఉన్నాడు. తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ కొంతసేపు ఆనందించాడు. అలా నుంచుని చూసుకుంటే బావుండదని టైముడి సర్దుకుని దాటిపోయాడు. గుండెల్లో మంట రాజుకుంటోంది. అతడి మనసులో గుబులుగా ఉంది. తను ఎంత అందంగా ఉన్నాడు. సినిమాలో చేరానంటే గొప్ప హీరోవి అయిపోతావురా అని తన స్నేహితులు అనటం గుర్తుకొచ్చింది. అంతే, అతడిలో పట్టుదల హెచ్చింది. తను ఈ పెళ్లికి ఒప్పుకోడు, నేను చేసుకోను అని ఖచ్చితంగా చెప్పెయ్యాలి. తన మెడలు వంచి కట్టి పడేయలేరు. తను చూస్తూ చూస్తూ ఆమెను పెళ్లి చేసుకోలేడు. తన ఊహా సుందరిని ఓ మారు గుర్తుకు తెచ్చుకున్నాడు. ఆమెను తన పక్క నుంచోబెట్టుకొని తన్మయుడయ్యాడు. తన ముక్కుతో ఆమె ముక్కును పోల్చుకున్నాడు. సంపంగి మొగ్గలా ఉంది. ఆమె చిరుకోపం ప్రదర్శిస్తే ముచ్చటగా ఆ ముక్కును పట్టుకొని ఊపుతూ మెల్లగా తన దగ్గరకు లాక్కుని అరవిచ్చిన పెదవుల మీదికి ఆత్రంగా వంగుతాడు. ఆమె కోపంతో వెనక్కి తీసుకుంటుంది. క్రోధం నటిస్తుంది. ఆ వాడి చూపులు తన హృదయాన్ని రంజింపజేస్తాయి. ఆమె పొడవైన జడను నా చేజిక్కించుకొని విసురుగా దగ్గరకు లాక్కొని ఆమె నడుము పిడికిట్లో చిక్కించుకున్నంత సులభంగా అందుకుంటాడు. ఆ విసురుకు ఆమె తనను హత్తుకుపోతుంది. కిలకిలా నవ్వుతుంది. ఆ నవ్వును అందుకుంటాడు. ఆమె సుకుమారమైన కపోలాల్లో తన ప్రతిబింబం చూసుకుంటాడు. అబ్బా, ఎంత చక్కటి ఈడు జోడు అని అందరూ అనుకుంటారు. ఆ స్వాప్నిక జగత్తు నుండి జారి కింద పడ్డట్లు ఎవరో హార్న్ పదే పదే మోగించారు. పక్కకు తిరిగి చూశాడు. స్నేహితుడు రాజా మోటార్ బైక్ మీదున్నాడు. ఎక్కరా, అలా తిరిగొద్దాం. ఏం, ఈరోజు మీ ఆవిడ పర్మిషన్ ఇచ్చిందా అన్నాడు ఎక్కి కూర్చుంటూ. వాళ్ళ ఫ్రెండ్ కొడుకు పుట్టినరోజు రేపు. కేక్ చేయటానికి సహాయంగా వెళ్ళింది కనుక నువ్వు ఫ్రీగా ఉన్నావన్నమాట మాధవ్ అన్నాడు. ఈ ఫ్రీడమ్ ఎలాంటిదంటే పెళ్ళైతే గాని దీని విలువ నీకు తెలీదు. అన్నట్లు నీ పెళ్ళి సెటిల్ అయినట్లేనా అని మా వాళ్ళనుకుంటున్నారు. కానీ నేను వద్దనబోతున్నాను. వాట్? పద, ఎక్కడైనా కూర్చుందాం. నిర్మానుష్యమైన చోటికి వెళ్ళాలంటే మహానగరాల్లో వీలు పడదు. అందుకని ఒక కూల్ డ్రింక్ షాప్ దగ్గర ఆగారు. డ్రింక్ తీసుకుని ఒక చోట కూర్చున్నారు. ఏమిటి సంగతి? పిల్ల, డబ్బు ఏదీ బాగాలేదు. రాజు తాపీగా అడిగాడు. పిల్ల అన్నాడు మాధవ్ పొడిపొడిగా. పిల్ల అన్నాడు మాధవ్ పొడిపొడిగా. పిల్ల అంటే అమ్మాయా? నీ కాబోయే భార్య. నోనో, అసంభవం. తమాషా చేయకు. నిజం చెప్పు. నిజం. మరి డబ్బు? మా కష్టాలు గట్టెక్కుతాయట. ఇదేం న్యాయం రాజు? నన్ను నుంచున్న పళంగా 7 బావుల లోతున్న నూతిలోకి తోసేసి వాళ్ళంతా గట్టెక్కుతారట. నేను సహించలేకపోతున్నాన్రా. ఏం చెయ్యాలో తోచదు. నీ దృష్టిలో మరో అమ్మాయి ఉందా? ఆత్రంగా అడిగాడు. లేదు. ప్రేమించటానికి టైం ఏది? స్టూడెంట్ డేస్లో ఎవరినైనా వెంటేసుకుని తిరగటానికి డబ్బేది? కనీసం పిక్చర్కు తీసుకెళ్లాలన్న ధైర్యం చాలేది కాదు. నీకు తెలుసుగా, అతి మామూలు గుడ్డలతో కాలేజీ చదువు వెలగబెట్టాను. డబ్బు లేదని. నేను ఈ ప్రేమాయణం. అది సరే గాని ఆ అమ్మాయి అంత బాగుండదా? ఏం చెప్పను, నాకు నచ్చలేదు. నీ పక్కన దిష్టిబొమ్మలా ఉంటుందా? ఉంటుంది.
నోనో, నువ్వు హాస్యానికి అంటున్నావు. మన నవలల్లో, మన సినిమాల్లో ఐశ్వర్యవంతుల బిడ్డ అత్యంత రూపవతిగా ఉండాలే. ఒరేయ్, ఇది ఏప్రిల్ 1 కాదు. నువ్వు నమ్మవు, అంతా నిజమే చెబుతున్నాన్రా. నేనొచ్చి చూసేదా? వద్దు, మర్యాదగా ఉండదు. ఫోటో ఉందా? లేదు. ఇదే ఊరా? ఆ. నిన్ను చూస్తే జాలేస్తోంది. కానీ నువ్వు తల వంచకూడదు. ఇది ఒక్కనాటి ముచ్చట కాదు. కళ్ళు మూసుకుని అబ్బా తాళి కట్టేశాను, ఇక పర్వాలేదు అని అనుకునే పరిస్థితి కాదు. అనుక్షణం ఈ బంధం బలపడుతూ ఉంటుంది. నువ్వు వదిలించుకోవాలన్నా వదిలించుకోలేవు. నిజం చెప్పాలంటే డబ్బుకు అమ్ముడు పోయాక మన వ్యక్తిత్వపు విలువ ఏముంటుంది? అందులో వాళ్ళు బాగా ఉన్నవాళ్ళంటున్నావు కనుక వదిలించుకో. చేసుకోకు, చేసుకోను అని చెప్పు. ఆదినిష్ఠూరం మేలు. థ్యాంక్స్ రా, నాకు ధైర్యంగా ఉంది. ఇప్పుడే వెళ్ళి చెబుతాను. రాజు మాధవ్ను ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోతూ గుడ్ లక్ అన్నాడు. మాధవ్ తలుపు తోసుకుని లోపలికి వెళ్ళాడు. అంతా వంటగది బయట చేరి కాఫీ తాగుతున్నట్లున్నారు. మెల్లగా మంచం మీద కూర్చున్నాడు. తల్లి అంటోంది, ఈ ఇంటిని రిపేర్ చేయించాలట. బాబోయ్, ఈ ఇంటిని రిపేర్ చేయించడానికి అయ్యే ఖర్చుతో మరో ఇల్లే వస్తుంది అంది కుసుమ. పెద్ద చెల్లి, ఎవరి కోసం చేయిస్తాడు? తన ముద్దుల కూతురు ఉండటానికి చేయిస్తాడు. ఆ చెక్కనమ్మకు ఈ డొక్కిలు పనికిరాదుగా. చక్కగా మోడ్రన్గా చేయించని హాయిగా ఉందాం. తమ్ముడు కేశవ్ గలగలా నవ్వుతూ అన్నాడు. కట్నం డబ్బుతోనే ఈ ఇంటి రిపేర్ డబ్బు కూడా ఉందా? లేక నేరుగా ఇస్తాడా? చిన్న చెల్లి సుమలత అంది. తండ్రి కంఠంలో ఏనాడు వినపడని గర్వం ధ్వనించింది. దానికి దీనికి పొత్తులేదు, దేనికదే అన్నాడు. మీ అమ్మాయికి అనుకూలంగా వైభోగంగా ఉండేట్లు చేయిస్తాను. కానీ అదంతా మీరే చూసుకోవాలని ఖచ్చితంగా చెప్పాను. ఏం చేస్తాడు? సరేనండి అన్నాడు. సరేనండి బావగారు, అలాగే ఇస్తాను. కేశవ్ మిమిక్రీ చేసి చెబుతుంటే అంతా గొల్లున నవ్వారు. అన్నట్లు కుసుమకు చూసిన సంబంధం ఏమైంది? తల్లి ఆత్రంగా అడిగింది భర్తను. కుసుమకు నచ్చలేదట, వద్దని రాసెయ్యాలి. మాధవ్ చకితుడయ్యాడు. టెలిఫోన్ ఆపరేటర్గా ఉద్యోగం చేస్తున్నాడు. చూడటానికి బాగానే ఉంటాడు. హైదరాబాద్లో స్వంత ఇల్లు కూడా ఉంది. అందరిలోకి చిన్నవాడు. అందరికీ పెళ్ళైపోయింది. 5,000 మాత్రం అడిగారు. దాదాపు ఒప్పుకున్నట్లే అనుకున్నాడు. ఇప్పుడు ఈ విధంగా అంటున్నారేమిటి? ఒకవేళ తను తీసుకునే డబ్బులోంచి తీసి పెద్ద కట్నం ఇచ్చి పెద్ద ఉద్యోగస్తుణ్ణి తేవాలనుకుంటున్నారా? అంతే. ఈ సంబంధమైన స్థిరమైతే బావుండునని ఇంటిలిపాది కోరుకున్న రోజులు విస్మరించారా? ఈ పెళ్లికి తను అంగీకరించి వీళ్ళని ఉద్ధరిస్తున్నాడా? లేక వారిని అత్యంత ఆశకు లోను చేస్తున్నాడా? అమ్మా, పెళ్లికి నాకు ఎరుపు రంగు పట్టుపరికిణి కొనాలి. దానికి మ్యాచింగ్ ఎర్రరాళ్ల నెక్లెస్ కావాలి. సుమలత గారాలు పోతూ తల్లిని అడిగింది. సరేలే, ఇప్పుడెందుకు, నీ పెళ్ళికి కొంటాను అందామే. అప్పుడు కూడా పరికిణీయ కట్టుకోనా అంది కిసుక్కున నవ్వి. అంతా గలగలా నవ్వేశారు. వాళ్ళు అన్నయ్యకు కారిస్తారు, నువ్వు నాకు స్కూటర్ ఇవ్వు చాలు. కేశవ్ తన కోరిక వెలిబుచ్చాడు. అలాగే 8,000గా తండ్రి గోపాలరావు లెక్కలేనట్లు అంటూ ఉంటే మాధవ్ ఇంకా ఆశ్చర్యపోయాడు. అవును, లేమిలో వద్దు, లేదు, చాలదు, సర్దుకు అన్న మాటల మధ్య పెంచిన తండ్రి ఈ ఒక్కసారి హాయిగా అట్లాగే అనటంలో ఎంత ఆనందం ఉన్నదో. పిల్లల కోరిక తీర్చడానికి ఈ తండ్రి ఎంతగా శ్రమించాడు. ఈనాడు దర్జాగా ప్రవర్తిస్తుంటే మాధవ్కు తన త్యాగంలోని గొప్పదనం అర్థమైంది. పెద్ద ఉద్యోగస్తుడు, పట్టుపరికిణి, నెక్లెస్, స్కూటర్, అసలు ఇలాంటి మాటలు ఆ గృహంలో నిషేధింపబడినట్లు వినబడేవి కావు. నాన్న, నువ్వు చాలా మంచివాడివి, కేశవ్ పట్టరాని ఆనందంతో అన్నాడు. నా మంచితనం కాదురా, మాధవ్ మంచితనమే మనందరి కోసం ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. అతడికన్నా మనం 5గురం ఈ పెళ్లి వలన లాభం పొందుతాం. మాధవ్ను ఇలాంటి సంబంధం తెచ్చి బంధించటం నాకిష్టం లేదు. కానీ నేను చేతకాని వాడినైపోయాను. మరో మార్గం లేదు. తండ్రి మాటల్లోని ఆర్ద్రతకు అతడి హృదయం ద్రవించిపోయింది. అందరూ తనను తెగ మెచ్చుకోవటం లేదేమీ? మిగతా అంతా ఊరుకున్నారేం? అవును, నాకు ఇష్టం లేదు. కానీ ఏం చెయ్యలేని స్థితిలో ఉన్నాం. ఆ మందుల కంపెనీ వాళ్ళిచ్చే జీతాన్ని, మన స్థితిగతులను చూసి బోలెడు కట్నం ఇస్తామని మరొకరు రారు. అన్నయ్య అందాన్ని చూసి రావచ్చుగా. టీనేజర్ అనిపించుకుంది సుమలత. అంతా నవ్వారు. అదంతా కలల్లో, పుస్తకాల్లో, సినిమాల్లో. నిజ జీవితంలో అందమైన డబ్బున్న అమ్మాయికి డబ్బున్న అందమైన అబ్బాయి కావాలి. తండ్రి అన్నాడు. త్యాగం త్యాగం అంటున్నారు. బోలెడు డబ్బు అనుభవించేది 90% అన్నయ్యేగా.
సుమలత మళ్ళీ చిన్నపిల్లలా ప్రశ్నించింది. ఇప్పుడు ఇవన్నీ నీకెందుకమ్మా? ఇకపై ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఆనందంగా హృదయం నిండుగా నవ్వినా దాని వెనుక అన్నయ్య ఉన్నాడని జ్ఞాపకం పెట్టుకోవాలి. మాధవ్ చటుక్కున లేచి అప్పుడే వచ్చినట్లు నటించాడు. తను వద్దు, నాకీ పెళ్లి ఇష్టం లేదని గట్టిగా చెప్పాలనుకున్నాడు. కానీ తను బంధితుడు. ఈ అనుబంధాలన్నీ తనను బంధించి వేశాయి. ఒక్క అడుగు తానుగా తాను వెయ్యలేడు. అమ్మా అని కేకేస్తూ మంచం మీద కూర్చున్నాడు. ఆ వస్తున్నా అందామే. అంతా యువతలకొచ్చారు. కాసేపట్లో తల్లి కాఫీ తెచ్చింది. వద్దమ్మా, రాజు నేను తీసుకున్నాం. కాఫీయేగా, పర్వాలేదు తీసుకో. తల్లి ముఖంలోకి చూసి మెల్లగా గ్లాస్ అందుకున్నాడు. అతడి కళ్ళు ఒక్క క్షణం ఆమె మెడలో జిడ్డోడుతున్న పసుపు తాడుపై పడింది. దాని రంగు పసుపు అని ఎవ్వరూ అనరు. కాఫీ రెండుసార్లు వెచ్చబెట్టినందుకు ఏమీ బాగోలేదు. ఒకప్పుడు అదే అమృతంలా ఉండేది. మాట్లాడకుండా తాగుతున్నాడు. ఇంతలో తల్లి ఒక కవరు తెచ్చి అందించింది. అడ్రస్ టైప్ చేసి ఉంది. పెద్ద తెల్ల కవరు. చూడగానే అఫీషియల్లా ఉంది. ఎవరికి వారు వారి వారి పనుల మీద వెళ్ళిపోయారు. మాధవ్ ఆ ఉత్తరాన్ని తీశాడు. టైప్ చేసిన ఉత్తరం అది. క్రింద చూశాడు. సంతకం గాని పేరు గాని లేదు. కానీ అడ్రస్ చూడగానే అది ఎక్కడి నుండి వచ్చిందో అర్థమైంది. కొంచెం ఎగ్జైట్ అయ్యాడు కూడా. తండ్రి రావటం చూసి ఉత్తరాన్ని కవర్లో పెట్టేశాడు. నీ కాబోయే మామగారు ఈ వారంలో వచ్చి కొంత డబ్బు తీసుకెళ్ళమని కబురు పంపారు మాధవ్. ఎప్పుడు వెళ్దాం? ఆదివారం అన్నాడు పొడి పొడిగా. 5 రోజులుంది ఇంకా ఆదివారం. సరే అని ఆయన వెళ్ళిపోయాడు. మాధవ్ ఉత్తరం బయటికి తీశాడు. రోజ్ విల్లా మాధవ్ గారికి మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. మీకు వీలైనప్పుడు బేసి సంఖ్య తేదీలలో ఏ రోజైనా సాయంత్రం 6 గంటల తర్వాత రావాల్సిందిగా కోరుతున్నాను. ఇట్లు మీ శ్రేయోభిలాషి. ఆ శ్రేయోభిలాషి ఎవరో వెంటనే తెలిసిపోయింది. ఆమె అమల, తనకు కాబోయే భార్య. ఎక్కడ కలుసుకోవాలి? ఏమీ రాయలేదే అని కాసేపు అటూ ఇటూ చూశాడు. ఏదైనా సంకేత స్థలం ఉన్నదేమోనని. లేదు అంటే ఇంటికే వెళ్ళాలన్నమాట. ఏం మాట్లాడుతుంది? మొదట అతడి హృదయం ఎదురు తిరిగింది. వెళ్ళకూడదనుకున్నాడు. కానీ ఎందువలనో శ్రేయోభిలాషి అని చేత్తో రాసిన అక్షరాలు అతన్ని కదిలించి వేశాయి. ఆ రోజు 11. వెళ్తే ఏం? ముఖం కడుక్కొని గుడ్డలు మార్చుకుని బయలుదేరాడు. కాబోయే భార్యను కలుసుకోబోతున్న ఆనందం ఆత్రానికన్నా ఎందుకు పిలిచింది? ఏం మాట్లాడాలి అన్న ఉత్సుకత అధికంగా ఉంది. గేటు దగ్గర ఆటో ఆపి లోపలికెళ్ళాడు. నౌకరు వెంటనే అతన్ని సాదరంగా లోపలికి తీసుకెళ్ళాడు. అమలకు చెప్పటానికి లోపలికి వెళ్ళాడు. అమల గబగబా వచ్చింది. అతడు అమలను చూసి చటుక్కున లేచి నుంచున్నాడు. అమల నమస్కరించింది. రండి, నా గదిలోకి వెళ్దాం. ఈమె ఎటువంటి వ్యక్తి? పరపురుషుడిని తన గదిలోకి తీసుకుని వెళ్తోంది. వెనకాతల నుండి చూస్తే ఆమె అందంగానే ఉంది. ఒంపు సొంపులన్నీ ఉండవలసిన తీరులో ఉన్నాయి. 5-6 గదులు దాటి వెళ్ళిన తర్వాత ఒక విశాలమైన గదిలోకి ప్రవేశించారు. ఒత్తుగా మెత్తగా ఉన్న సింగిల్ సోఫాను చూపిస్తూ కూర్చోండి అంది. అతను కూర్చున్న వెంటనే ఆమె వెళ్ళిపోయింది. మాధవ్ ఆశ్చర్యంతో ఆ గది పరిశీలించసాగాడు. ఆ గదికి ఒక వైపంతా పెద్ద పెద్ద గాజు కిటికీలున్నాయి. ఆ కిటికీలోంచి గులాబీ తోట అందమంతా కనిపిస్తోంది. ఒకవైపు ర్యాక్స్ నిండా పుస్తకాలు అమర్చున్నాయి. మరొక వైపు చూడగానే అతని దృష్టి అక్కడే నిలిచిపోయింది. దీవాన్ మీద గిటార్ ఉంది. దాని పక్కన పెద్ద చెక్క ఫ్రేమ్ ఉంది. ఆ ఫ్రేమ్కు కట్టిన తాళ్ళు, కింద ఉన్న ఊలు ఉండలు, ఇతర సరంజామా చూడగానే అదొక తివాచీ అని తేల్చుకున్నాడు. దగ్గరగా వెళ్ళి చూశాడు. 4x5 అడుగులున్న ఆ తివాచీ ఒక్కడుగు మాత్రమే చేసి ఉంది. ఆమె మంచం ఆ గదిలో లేదు. లైట్ వేసుకోండి అమలు అనటంతో అతడు వెనక్కి తిరిగి చూడలేదు. తివాచీ ఫ్రేమ్ పక్కగా ఉన్న స్విచ్ నొక్కాడు. చూరు నుండి వేలాడుతున్న లైట్లు వెలిగాయి. నా హాబీ అందామే. ఆ పక్కనే గ్రాఫ్ పేపర్లో ఉన్న డిజైన్, దీని మీదికి రావాలి. మాధవ్ ఆ డిజైన్ చూశాడు. అది ట్రెడిషనల్ డిజైన్. లతలు, పువ్వులు, మొగ్గలు ఉన్న డిజైన్ అది. అతడు దాన్ని చూస్తూ అక్కడే ఉండిపోతాడేమో అనుకొని రండి తీసుకోండి అంది. మాధవ్ వెనక్కి తిరిగొచ్చి సోఫాలో కూర్చున్నాడు. పనిపిల్ల ట్రే అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. చల్లటి పళ్ళరసం, వేయించిన జీడిపప్పు అతడికి దగ్గరగా ఉన్న టీపాయ్ మీద తనే పెట్టింది. తనొక గ్లాస్ తీసుకుంది. ఈరోజు మీరు వస్తారనుకోలేదు. భోజనానుకుంటారా? అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. వద్దు అన్నాడు. అమల మాట్లాడలేదు. అతడు సంభాషణ ప్రారంభించాలని ఎదురు చూస్తోంది. కానీ మాధవ్ ఆ ప్రయత్నం చేయలేదు.
నా ఉత్తరం అందిందనుకుంటాను. రాగానే అమ్మ ఇచ్చింది. ఎందుకు రమ్మని రాశారు? నిన్న మీ నాన్నగారొచ్చి చెప్పారు ఈ పెళ్లి మీకు అంగీకారమే అని. నిజంగా మీరు అంగీకరించారా? ఆమె అతడికేసి సీరియస్‌గా చూసింది. మాధవ్‌కి ఇబ్బందిగా ఉంది. ఒక జీడిపప్పు నోట్లో వేసుకున్నాడు. తనకు సమయం కావాలి. ఎంత చక్కగా అడుగుతోంది. మీరు అంగీకరించారా అని. చెప్పండి మీకిష్టమేనా? లేదు అని కసితీరా అరవాలనిపించింది. కానీ ఎందువల్లనో ఆమె సమక్షంలో అతడు ఎంతో బలహీనుడైపోతున్నాడు. ఒక్క క్షణం ఆమె కేసి చూశాడు. చీర మామూలు వాయిల్ చీర. ముఖం కింద నుండి ఆమె ఎంతో బావుంది. ఆ ముఖం గ్లాస్‌లో ఉన్న పానీయం కేసి చూసి ఒక సిప్ తీసుకున్నాడు. తన అందమైన విగ్రహం తన కళ్ళెదుట నిలిచింది. తనని చూస్తుంటే ఆమెకెలా ఉందో పిచ్చెక్కటం లేదు. తన మీద పడి నేనెంత అదృష్టవంతురాలిని అని కౌగిలించుకుంటే తను ఛీ అని దూరంగా వెళ్ళిపోవాలి. మీ హృదయంలోని అలజడిని గుర్తించగలను. మీతో ఎన్నో విషయాలు మాట్లాడాలని రమ్మన్నాను. దయచేసి చెప్పండి ఆమె వేడుకోలుగా అంది. అతడికి చికాకు వేసింది. అమలగారు, ముందు ఈ విషయం చెప్పండి. మీకు అంగీకారమేనా? అతడి కంఠంలో వ్యంగ్యం ధ్వనించింది. ఆ మాట అనగానే ఆమె అందవిహీనమైన మోము కూడా ఆనందంతో విప్పారుతుందని, కళ్ళు సిగ్గుతో వాలిపోతాయని ఛాతీ విరిచి కూర్చున్నాడు. ఆ ఛాతీ విరుపులో అతడి అహం పొంగినట్లుగా ఉంది. ఆమె సిప్ తీసుకుని గ్లాస్ పక్కన పెట్టింది. అతడి దశ నిశ్చలంగా చూస్తూ అంది. నాకిష్టం లేదు. ఆ మాటలు చెరాఘాతాలైనాయి. మాధవ్ గూడలు చటుక్కున వంగిపోయాయి. ఎత్తైన స్థలంలో కూర్చున్న తనను ఒక్క దెబ్బతో కింద పడదోసి తన శరీరాన్ని తుత్తునియలుగా చేసినంతగా బాధపడ్డాడు. ఆ తర్వాత అతడిలో కోపం రగులుతున్నది. ఈమె ఈ కురూపి తనను ఇష్టపడటం లేదు. ఎంత అహంకారం! డబ్బులో మునిగి తేలే ఈమెకు అందం సంగతి ఏం తెలుసును? అతడిలో మాటుమణిగి ఉన్న పైశాచిక ప్రవృత్తి తలెత్తింది. వికటంగా నవ్వాడు. చటుక్కున లేచి నుంచుని రెండు చేతులు పరిచి చాపినట్లు పరిచాడు. అమలా, చూడండి, నేను మీకు నచ్చలేదా? వికటాట్టహాసం చేస్తున్నట్లు అడిగాడు. ఆమె తలెత్తి అతన్ని నకసిక పర్యంతం చూడలేదు. తలుంచుకొని మెల్లగా అంది. మీరు నచ్చటం నచ్చకపోవటం ప్రశ్న కాదు. ఈ విధమైన సంబంధం నచ్చలేదు. అతడు చకితుడయ్యాడు. ఆమె వంచిన తలెత్తలేదు. తన సుందర రూపాన్ని తనివి తీరా అవలోకించటం లేదు. మీలాంటి వారు నాకు భర్తగా లభిస్తుంటే నేనెంత అదృష్టవంతురాలనండి అన్న డైలాగు కోసం ఎదురుచూసిన మాధవ్ శరీరంలోని శక్తి అంతా ఆవిరిలా తేలిపోయింది. అతడు నిస్సత్తువతో కుర్చీలో కూలబడి రెండు చేతుల్లో తల పెట్టుకున్నాడు. సారీ, మీకు బాధ కలిగించాను. ఈ నీళ్లు తాగండి. ఆమె గ్లాసులో నీళ్లు పోసి అందించింది. మాధవ్ అందుకుని తాగాడు. ఆమె కుర్చీ కాస్త దగ్గరగా వేసుకుని అంది. మిమ్మల్ని అవమానించాలని ఇక్కడికి పిలిపించలేదు. మీ అందాన్ని కించపరచటం లేదు. అసూయతో అనటం లేదు. మీ అంత అందమైన వారు నాలాంటి దాన్ని పెళ్లి చేసుకోవటానికి అంగీకరించారంటే మీ నుండి మీ వాళ్ళంతా గొప్ప త్యాగం కోరారు. ఈ త్యాగాన్ని మీరు మనస్ఫూర్తిగా చేస్తున్నానని అనుకుంటున్నారు. కానీ ఇందులో మూడవ వ్యక్తిగా నేనున్నాను అన్న విషయం ఎవ్వరికీ పట్టలేదు. ముఖ్యంగా మీకు. నాకు పట్టలేదా? తాళి కట్టేది నేను అన్నాడు ఎకసెక్యంగా. అవును, కట్టిన తర్వాత? అతడొక్కసారి ఆమె దశ చూసి తల తిప్పేసుకున్నాడు. అవును, కట్టిన తర్వాత నన్ను మీ భార్యగా చూసుకోగలరా? ఆ ధైర్యం మీకున్నదా? అతడు మౌనమే శరణ్యమన్నట్లు కూర్చున్నాడు. ఆ రాకులలో పుస్తకాలని చూశారా? మీకు టైం లేదు. ఒక్కసారి చూడండి. అన్ని హయ్యర్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన పుస్తకాలే. అవన్నీ నా పుస్తకాలు. నేను ఎంఎస్సి ప్యూర్ మ్యాథ్స్తో పాస్ అయ్యానని మీకు తెలుసు. ఫస్ట్ వచ్చాను. గోల్డ్ మెడల్ కూడా మీరు చూశారు. కాబట్టి నా ఆలోచనలు ఒక్క అంశం మీద కేంద్రీకృతమై ఆగిపోవు. ఒక లెక్క ఉంది. ఒక చిన్న ఈక్వేషన్ ఉంది. అన్నంత చిన్న ఈక్వేషన్లో ఎంత క్లిష్టమైన గణితం ఉంది. దాన్ని విశదీకరించాలంటే ఎన్ని పేజీలు నింపాలి. ఈ జీవితాన్ని కూడా అదే దృష్టితో చూస్తాను. మీరన్నట్లు తాళి కట్టడం అనేది ఒక చిన్న చర్య. రిజిస్ట్రార్ ఆఫీస్లో కట్టినా, లక్షలు ఖర్చు చేసి 5 రోజుల పెళ్లిలో ఒక తాళి కట్టినా ఒకటే. కానీ జీవితంలో ఆ చిన్ని మలుపు తీసుకొని ఆగిపోవటం ఘోరం. ఆ క్షణం తర్వాత ఎలా గడుస్తుంది? లెక్కను పెంచి ఎన్నో సూత్రాలను ఉపయోగించి ఆన్సర్ తెచ్చి చూపటం లాంటిదే వైవాహిక జీవితం కూడా. అందుకే అడుగుతున్నాను. మీ భార్యగా నాకు మీ జీవితంలో చోటిచ్చి గౌరవించగలరా? మాధవ్ తలెత్తలేదు. ఆమె కేసి చూడలేదు. కానీ ఒక్క నిట్టూర్పు వదిలాడు. చూశారా,
మీ కుటుంబంలోని 5గురు సభ్యుల ఆనందం కోసం మీరు త్యాగం చేస్తున్నట్లు ఫీల్ అవుతున్నారు. కానీ మరొక వ్యక్తిని అధపాతాళంలోకి తోసివేస్తున్న విషయం మర్చిపోయారు. పెళ్ళైన తర్వాత నన్ను నా పాటికి వదిలేస్తారు. డబ్బుంటే ఎన్నో సుఖాల్ని కొని తెచ్చుకోవచ్చు. పేరుకు భార్యగా ఉండటానికి నా వ్యక్తిత్వం ఒప్పుకోదు. అయితే నాకు ఈ పెళ్ళొద్దు అని చెప్పేయండి అన్నాడు ఆశగా. నేను ఆడదాన్ని. అమ్మా నాన్నలు నా పెళ్లి చేసి తీరాలి. అది వారి కర్తవ్యం. ఈ ఇంటి అల్లుడికి ఉండవలసిన అర్హతలు రెండు. ఒకటి, సుమారైన ఉద్యోగంలో ఉండాలి. గౌరవంగా బ్రతుకుతున్న కుటుంబానికి చెందినవాడుగా ఉండాలి. ఎవరైనా ఏం చూసి పిల్లని వాళ్ళకి ఇచ్చారండి అని అడిగితే వాళ్ళది మంచి సాంప్రదాయం గల కుటుంబం అని, లేక అబ్బాయిది మంచి ఉద్యోగం అని చెప్పుకోవచ్చు. మీ విషయంలో ఇంకా గొప్ప కారణమే చెప్పుకోవచ్చు. అయితే నేను నా అనంగీకారాన్ని తెలపాలంటారు, అవునా? అవును అంది దృఢంగా. మాధవ్ కంఠం తడారిపోయింది. ఈమె తనను వద్దు అనమంటుంది. కానీ అది సాధ్యమా? వీళ్ళిచ్చే డబ్బుతో అప్పులు తీరి, ఇల్లు బాగై, కుసుమ పెళ్ళై, కేశవ్ చదువు నిరాటంకంగా సాగి, ఆ తర్వాత ఎన్నో సుఖాల్ని అనుభవించాలనుకుంటున్నారు. ఆ మధ్య తల్లి తండ్రి తనను కూర్చోబెట్టుకుని హృదయం ద్రవించిపోయేలా దుఃఖిస్తూ తమకు విముక్తి కలిగించమని కోరారు. ఈ సంబంధం ఖాయమైతే సమస్యలు లేవన్నారు. అందంగా ఉండదు కానీ అందాన్ని కొరుక్కు తింటామా? తండ్రి ఇంకా 2 నెలల్లో రిటైర్ అవుతాడు. ఆయన హై స్కూల్లో మాస్టర్గా పనిచేస్తున్నాడు. ఆ తర్వాత వాళ్ళ గతి? తనకు వచ్చే 1000 రూపాయల్లో ఈ సంసార బాధ్యతను స్వీకరించి బాధ్యతల్ని నెరవేర్చగలడా? అది తలుచుకుంటేనే భయంగా ఉంటుంది. ఆమె జాలిపడింది. పాపం, మీరు కూడా నాలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నారు. మీరు ఇట్లా ఉన్నారని నేను భయపడి వద్దు అనమంటున్నాను. నేను ఇట్లా ఉన్నానని మీరు భయపడినా కావాలనుకుంటున్నారు. రెండు విరుద్ధం. కానీ దాని ఫలితం ఒక్కటే, పెళ్ళి. మాధవ్ తలెత్తలేదు. ఆమెకు బాధగా ఉంది. వెళ్ళి లైట్లన్నీ ఆర్పివేసి ఒక్క డిమ్ లైట్ మాత్రం వేసింది. నన్ను చూడటానికి వెలుతురు పనికిరాదు. చీకటితో మాట్లాడుకోవటం బావుంటుంది. మాధవ్ సోఫాలో ఆనుకొని ఆమెను చూశాడు. మసకగా ఆకారం కనిపిస్తోంది. అదే బావున్నట్లుంది. మీ నాన్నగారు ఎంత డబ్బు తీసుకోబోతున్నారో మీకు తెలుసా? మాధవ్ నిర్ఘాంతపోయాడు. తెలీదని చెప్పటానికి సిగ్గువేసింది. చూశారా, ఈ వ్యవహారంలో మీరు ప్రముఖ పాత్ర వహించవలసింది పోయి, ఏదీ తెలుసుకోవటానికి కూడా ఇష్టపడని మీ ఆంతర్యంలో ఏమున్నదో గ్రాహ్యమవుతున్నది. నేను అనాలి. నా ప్రమేయం అంతవరకే అనుకున్నారు. ఈ ముఖ్య విషయాల్ని నాన్నలకు వదిలేశారు. ఆమె నిట్టూర్పు అతడి చేతకానితనానికి బాధపడుతున్నదిలా ఉంది. చెప్పండి, పెళ్ళయ్యాక ఎక్కడుండాలి? ఎక్కడో ఎందుకు, మా ఇంట్లో ధీమాగా అన్నాడు. అవును, ఉదయం మీ నాన్నగారు వచ్చారు. మా నాన్నగారు వేరే ఇల్లు చూసి కూతుర్ని అల్లుణ్ణి ఉంచాలన్నారు. కానీ మీ నాన్నగారు ఇష్టపడలేదు. తమ ఇల్లు చాలా పెద్దదని, కానీ బాగా పాతబడిపోయిందని రిపేర్ చేయించి 2 గదులు కట్టిస్తే కొడుకు కోడలు తమ దగ్గరే ఉంటారని, అంతా కలిసి ఉంటే తనకు సంతోషంగా ఉంటుందని చెప్పారు. మీ అమ్మాయికి వీలుగా ఉండేట్లు కట్టిస్తాను అన్నాడు. మరో మాట కూడా అన్నాడు. మా అబ్బాయికి కోడలితో మా ఇంట్లో ఉండటమే ఇష్టం అన్నాడు. అవునన్నాడు మాధవ్ ముక్తసరిగా. కానీ నాకిష్టం లేదు అంది అమల దృఢంగా. ఎందుకు? మా అమ్మ అంతా చాలా మంచివాళ్ళు. వాళ్ళు మంచివాళ్ళు కాదని నేను అనటం లేదు. ముందే చెప్పాను, ఒక అంశాన్ని గూర్చి ఎన్నో కోణాల్లో ఆలోచించటం నా అలవాటు. మీ మాటలను బట్టి ఒక విషయం తేలిపోయింది. నాపై వ్యక్తిగతంగా ఎటువంటి సద్భావం లేదని. ఆ గృహంలో నా స్థానం ఏమిటి? గుమ్మం కదిలి బయటికెళ్ళటానికి వీలుండదు. నాతో ఎవ్వరూ రారు. ఎంత మంచివాళ్ళైనా చిన్న మాటతో నన్ను గూర్చి హేళన చెయ్యవచ్చు. కొడుకు భార్యగా, అన్న భార్యగా గుర్తింపు ఉండదు. పడి ఉండు అంటే పడి ఉండగల స్వభావం కాదు నాది. అట్లా అని స్వేచ్ఛగా నా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించే అహంకారం నాలో లేదు. నా ఇంట్లో నాకు జాలి కలిగేలా చెయ్యలేదు. అట్లా చెయ్యాలి, అట్లా ముందంజ వెయ్యాలి అని ప్రోత్సహించారు. నా మానసిక ఎదుగుదల అతి ఆరోగ్యకరంగా ఉన్నది. నన్ను గూర్చి నేను ఆలోచించుకోవటానికి వ్యవధి లేకుండా చేశారు. చదువు, ఆ తర్వాత సంగీతం, ఆ తర్వాత గిటారు వాయించడంతో అలసిపోయేదాన్ని. అట్లా అని నాలో బాధ, అశాంతి, మానసికంగా కృంగిపోవటం వంటివి లేకపోలేదు. నేను అతి మామూలు స్త్రీని. ఒక్కో సంవత్సరం గడిచే కొలది నా పరిస్థితిని అర్థం చేసుకుని తగురీతి ఆలోచించగల మానసిక ప్రవృత్తిని అలవర్చుకున్నాను. వికలాంగుల కన్నా అదృష్టవంతురాల్ని. భగవంతుడు నన్ను ఈ అమ్మా నాన్నల చేతిలో పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, నన్ను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో పెట్టేసి
అంతటితో మీ బాధ్యత తీరిపోయినట్లు వ్యవహరిస్తే నేను భరించగలనా? మాధవ్ మాట్లాడలేదు. అమల అతి మెల్లగా అడిగింది. అసలు మీరు వింటున్నారా? వింటున్నాను. మీరు చాలా దూరం ఆలోచిస్తున్నారు. అవును, మీరు ఆలోచించలేదు. తాళి కట్టటం తర్వాత ఫుల్ స్టాప్ పెట్టారు. ఆ తర్వాత నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళాక ఫుల్ స్టాప్ పెట్టారు. అంటే ఆ తర్వాత నా విషయంలో బాధ్యత తీసుకోవటం కానీ జోక్యం కలిగించుకోవటం కానీ ఏది చేయరన్నమాట. మీరు పొరబడుతున్నారు. ఉమ్మడి కుటుంబంలో అమ్మా నాన్నల ఇష్టానికి ప్రాధాన్యత ఇవ్వాలి, వారి మాట వినాలి, నేను వారికి విధేయుడనై ఉండాలి. నా బాధ్యత వారిదే కనుక మీ బాధ్యత వారు స్వీకరిస్తారు. అవును, సాధారణ కుటుంబాలలో అలాగే జరుగుతుంది. మా అక్కయ్య బాధ్యత అంతా వాళ్ళ అత్త మామగార్లదే. వాళ్ళకి అక్క అంటే ఎంతో ఇష్టం, ప్రేమతో చూసుకుంటారు. అట్లా అని మా బావ అక్కయ్య పూచి తనది కానట్లుండరే. ఆమె తన స్వంతం అనుకోవటమే కాకుండా ఆమె సలహాలు తీసుకుంటారు. వాళ్లకు కూడా ఎన్నో సమస్యలుంటాయి. ఆమె మాట్లాడే తీరు అతడి ఆలోచనలకి పదును పెట్టింది. ఎంత సున్నితంగా చెబుతోంది. తనకు తెలుసు వాళ్ళ బావగారు వాళ్లకు చాలా పెద్ద ఆటో వర్క్షాప్ ఉన్నదని, కొన్ని స్పేర్ పార్ట్లను విదేశాల నుండి దిగుమతి చేసుకోవటానికి లైసెన్స్ ఉంది. వీళ్లకు వాళ్ళు సరితూగగలరు. అటువంటి ఇంట్లో ఆ విధమైనట్లు అత్త మామ భర్త కోడల పట్ల ప్రవర్తిస్తుంటే ఎందులోనూ పోల్చుకోవటానికి కూడా ఒక్క విషయం లేని మీ ఇంట్లో నన్ను వాళ్ళ మధ్య ఒంటరిగా వదిలేసి మీరు దూరంగా బాధ్యత తీరిపోయినట్లుంటారా అని అడుగుతోంది. నిజమే, తను అలాగే అనుకున్నాడు. పెళ్ళయ్యాక ఆమెను తెచ్చి ఇంట్లో పడేస్తాడు, పడి ఉంటుంది. అమ్మా నాన్న డబ్బు వ్యవహారాలు చూసుకుంటారు. తన వాళ్ళంతా పైకొస్తారు, సుఖిస్తారు. తను ఆమె నుండి దూరంగా అతి దూరంగా ఉండిపోతాడు. అది తన తప్పు కాదు. కురూపిగా ఉండి తనను పెళ్లాడిన ఆమెది, డబ్బిచ్చి తనను కొన్న మామగారిది అని కసిగా అనుకునేవాడు. కానీ ఈమె అందరిలాంటిది కాదు. ఆమె సునిశిత పరిశీలన, సంస్కారవంతమైన మాటలు, దాపరికం లేకుండా సూటిగా ప్రశ్నించే తీరు, ముఖ్యంగా తన ఆలోచనల్ని పసిగట్టి ఒక్కో విషయాన్ని బయటికి లాగుతున్న చాకచక్యం అతడిలోని జడత్వాన్ని, దూరంగా పారిపోవాలన్న కాంక్షను పారద్రోలాయి. సారీ, నేను ఆలోచించలేదు, నేరస్తుడిలా అన్నాడు. పర్వాలేదు, ఒప్పుకున్నారు. మరి అట్లా అయితే దయచేసి ఆలోచించండి. ఇంతకాలం మీరు ఒకే కోణంలో ఆలోచించారు, మిమ్మల్ని కేంద్రంగా పెట్టుకున్నారు. ఈ పెళ్లి వల్ల ప్రతి ఒక్కరూ లాభం పొందుతారు, నేను తప్ప. నా భవిష్యత్తు, నా ఆనందం, నా బంగారు కలలు అన్నీ అగ్నిపాలైపోయాయి. నా వెలుగులు అందరూ ఆనందంగా ఉండాలి, నేను కరిగి నశించిపోయినా పర్వాలేదు అన్న ఆలోచనలో ఉన్నారు. కానీ నా కోణంలో ఆలోచించండి. నాకు జ్ఞానం వచ్చినప్పటి నుండి ఈ జీవితంతో అవిరామంగా పోరాడుతూనే ఉన్నాను. ఈ పోరాటంలో గెలుపు నాదే అవుతుందన్న విశ్వాసం నాకుండేది. నా కంఠం మధురంగా పలకాలని సాధన చేశాను. నా వాయిద్యం నా చేతిలో అత్యద్భుత శబ్ద తరంగాలు సృష్టించాలని కృషి చేశాను. నా హాబీలో అందమైన ఆకులు, లతలు, తీగలు, పువ్వులు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ సాఫల్యానికి కారణం నా కృషి. అంతేకాదు, అవి జడ పదార్థాలు. నా ఇష్టాన్ని వ్యతిరేకించే శక్తి, నా నుంచి పారిపోవాలన్న కాంక్ష వాటికి లేవు. వాటికి హృదయం లేదు. మన హృదయాలు సున్నితమైన గుణాలకు నిలయం. కనుక మీరు ఆలోచించండి. మాధవ్ కళ్ళు మూసుకుని వింటున్నాడు. అతి శ్రద్ధగా తిలకిస్తున్నాడు. ఆమె మాటల్లోని యథార్థానికి తను సిగ్గుపడ్డాడు కూడా. ఆమె కొంతసేపు మౌనంగా ఉండిపోయి తరువాత అంది, ఆలోచిస్తారా? మాధవ్ కళ్ళు తెరిచి నిటారుగా కూర్చున్నాడు. ఆలోచిస్తాను, తప్పక ఆలోచిస్తాను అన్నట్లు. మీకు సంగీతంలో ప్రవేశం ఉందా? అతడి కంఠంలో ఆతృత ఆమెకు చిరునవ్వు పుట్టించింది. ఆమె ఆ అతి చిరు వెలుగులో ఆమె మందహాసం చేస్తుందని అతడికి తెలియదు. అవును, ఏదో కొద్దిగా పాడతాను. ఇప్పుడు ఒక పాట పాడతారా? ఈ మాటు నాన్న అమ్మ వచ్చే వేళైంది. మిమ్మల్ని చూసి ఏమీ అనుకోరు గాని భోజనం చేసి వెళ్ళమంటారు. మీరు నిరాకరించలేరు. ఉన్నంతసేపు నా మాటల్ని మననం చేస్తూ పరధ్యానంగా ఉంటారు. మీరు బయలుదేరితే మంచిది. ఎల్లుండొస్తారు కదూ. అసలు విషయం మీకు చెప్పాలి. ఇది తర్వాత చూడండి అని ఒక కవరు చేతిలో ఉంచింది. ఆమె లేచి కాస్త అవతలగా వెళ్ళి లక్ష్మి అని పిలిచింది. ఆ పిల్ల రాగానే ఏదో చెప్పి పంపింది. రండి. ఆమె లైట్ వేసింది. ఆమె వెనకాతలుగా నడుస్తున్నాడు. అమల ఒక్కో గది దాటుతూ ముందుకు నడుస్తోంది. మరో విషయం, డబ్బుతో అత్యంత ముఖ్యమైన అవసరాల్ని తీర్చుకోవాలి. ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి పొందాలి. కానీ పైపై మెరుగుల కోసం, లగ్జరీల కోసం ఆరాటపడటం మీ దృష్టికి రాలేదనుకుంటాను. లేదు. ఏం కావాలన్నారా?
మీరే ఇంట్లో అడగండి, డబ్బు విషయం పట్టనట్లు ఉండకండి ప్లీజ్, వేడుకోలుగా అంది. బయటికొచ్చాడు. కారు ఆగి ఉంది. డ్రైవర్ డోర్ తీసి పట్టుకున్నాడు. వెళ్ళొస్తాను, ఎల్లుండొస్తానని కారెక్కాడు. తలుపు మూసి డ్రైవర్ తన సీట్లోకి వెళ్తున్నాడు. ఆమె పై మెట్టు మీదనే నుంచునుంది. మాధవ్ తలెత్తాడు. ఆమె అప్పుడే వెనుదిరిగింది. కానీ ఆ క్షణంలో ఆమె కళ్ళల్లో మెరిసిన కన్నీటి పొరను అతడు గమనించకపోలేదు. భారమైన హృదయంతో వెనక్కి వాలి, బర్కత్పుర వైఎంసీఏ దగ్గర దింపు అన్నాడు. కుషన్ మీద చేరగిలబడి గబగబా కవర్ చింపాడు. చిన్న కాగితం. దానిమీద ఇలా రాసి ఉంది: మీ కుటుంబం ప్లస్ డబ్బు, వీరి నుండి మీరు మైనస్, ఇదంతా కలిస్తే 0 అంటే నేను. మీ కుటుంబం ప్లస్ డబ్బు మైనస్ మీరు ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 0ను మన భారతీయులు కనిపెట్టారు. ఆ 0 లాగున నేను ఉండలేను. దాన్ని పదే పదే చదివి జేబులో పెట్టుకున్నాడు. ఎంత స్పష్టంగా చెప్పింది. అచ్చం అట్లాగే ఉండాలనుకున్నాడు. వెనక్కి జారగిలబడి కళ్ళు మూసుకున్నాడు. 0 ఒక్కటి కాదు, ఎన్నో సున్నాలు వలయాలుగా ఒకదాని వెంట ఒకటి తరుముకొస్తున్నాయి. చిన్న వలయం ఆ తర్వాత గ్రాడ్యువల్గా పెద్దది. ఎన్నో ఆ వలయాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? సుడిగుండం. అది తనలో లీనమైపోతున్నాయి. తనను బంధించి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆ సుడిగుండంలో తను పడిపోతున్నాడు. బ్రేకు కుదుపుకు మాధవ్ చటుక్కున కళ్ళు తెరిచాడు. ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నాడు? ఈ పెళ్లి వల్ల తను సుడిగుండంలో చిక్కుకుపోయినట్లుగా అయిపోతాడేమో. ఆమెను తను లెక్క చెయ్యడు. అందుకని మిగతా వారు నిర్లక్ష్యం చేస్తారు. డబ్బు వాళ్ళ చేతిలో ఉంటుంది. తను కూడా 0 లాగున అయిపోతాడు. ఒకనాడు ఈ త్యాగానికి విలువ ఉండదు. తనకు ఏదీ మిగలదు. తనొక అనామకుడుగా మిగిలిపోతాడు. అట్లా కాకూడదు. తను మూడ్ పార్టీగా ఇకపై ఉండకూడదు. ఈ పెళ్ళి ఏ పరిస్థితుల్లోనూ తప్పిపోనప్పుడు దీని వలన తను ఆనందంగా సుఖంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. దీనికి కారకురాలైన ఆమెను శూన్యగృహంలో వదలకూడదు. తను ఎందుకు విరాగిలా తలంచాడు? మరో వ్యక్తిని తన భాగస్వామిగా 10 మంది ఎదుట స్వీకరించి ఆమెను తెచ్చి తనింట్లో పడేయాలనుకున్నాడు. ఆమె చూడటం, సరదాగా తిరగటం, అసలు ఆమెను తన అర్ధాంగిగా ఏలుకోవటాన్ని ఏదీ కూడా క్రమ పద్ధతిలో మామూలు మగవాడిగా తను ఆలోచించలేదు. చిన్న సంఘటన ఊహించుకున్నాడు. సినిమాకు వెళ్దాం అని చెల్లి అంటుంది. అంతా తయారవుతారు. నువ్వెందుకు? నువ్వు మాధవ్ వెళ్ళండి అంటుంది తల్లి. అన్నయ్య అసలు తీసుకెళ్ళడు. వదినతో వెళ్ళడం సిగ్గు అంటుంది చిన్న చెల్లి. నీకు సినిమా తక్కువైందా అంటాడు తను. ఎంత ఘోరం! అలాగే ఒకవేళ అమల చక్కటి చీర కట్టుకుంటే నీకిది బాగాలేదు వదినా అంటే చాలదు. చందమామకు మచ్చ ఉన్నట్లు వదినకు మచ్చ. మచ్చ ఉన్న చందమామకు అందం ఉంది కానీ అంతా గొల్లున నవ్వుతున్నారు. వాళ్ళంతా ఒకటైపోయారు. అమలను అందరికీ దూరంగా ఉంచేశారు. మరి తనను కూడా దూరంగా ఉంచేస్తారు. అది సహజం. తను అమల దూరంగా ఉన్నంత వరకు వారందరూ కోరినది పొందుతూ సుఖంగా సలక్షణంగా ఉంటారు. అమల తన మధ్య మమతానురాగాలకు చోటు ఉండనంత మంచిదే అనుకుంటారా? తండ్రి మొన్న ఏమన్నాడు? డబ్బు తెచ్చినందుకు నీ మీద పెత్తనం చెలాయించకుండా చూస్తాను. డబ్బు మన చేతిలో ఉంటుంది. మన ఇష్ట ప్రకారం వాడుకుందాం. మన విషయాల్లో ఆమె జోక్యం కలిగించుకోకుండా చేస్తాను. నీకు కూడా ఈ బాధ్యతలెందుకు? హాయిగా ఉండు అనలేదు. దాని అంతరార్థం బోధపడి బాధపడ్డాడు. అప్పుడు ఏం పట్టనట్లు సరే అన్నాడు మాధవ్. చౌరస్తా దగ్గర దింపి వెళ్ళిపోతూ డ్రైవర్ నమస్కరించాడు. అక్కడి నుండి నడుచుకుంటూ ఇల్లు చేరాడు. తల్లి ఎప్పటి మాదిరిగానే అతడి కోసం కనిపెట్టి ఉంది. ఆమె అనవసరంగా ఏమీ ప్రశ్నించలేదు. ఇద్దరు భోంచేసి యువతలకు వచ్చారు. ఆ రాత్రి చాలాసేపు ఆలోచిస్తూ పడుకున్నాడు. అమల అడిగిన ఒక్కొక్క ప్రశ్నకు జవాబు వెతుక్కున్నాడు. ఆ రోజు రాత్రి ప్రప్రథమంగా ఈ పెళ్లిని గూర్చి మరో దృష్టితో ఆలోచించాడు. ఆఖరుగా ఆమె హెచ్చరింపును మననం చేసుకున్నాడు. అందులో ఎంత యథార్థం ఉంది కనుక్కోవాలి అని నిశ్చయించుకున్నాడు. ఉదయాన కాఫీ గ్లాస్ పుచ్చుకొని తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నిన్న డబ్బు తెచ్చుకుందామంటే ఆదివారం వెళ్దామన్నాను. ఎంత ఇస్తున్నారేమిటి? ఎంతో లేదు. ప్రస్తుతం ఈ ఇంటి రిపేర్ చేయించమన్నాను. ఆ తర్వాత 2 గదులు కట్టిస్తారు. అదేలేండి. ఎంత ఇస్తారట? 60,000. అదెంతో చిన్న మొత్తంలా చెప్పేసరికి మాధవ్ నిర్ఘాంతపోయాడు. రిపేర్కు 60,000? 2 గదులకు ఇంకెంతిస్తారు? అసలు తనను ఎంత కమ్మేస్తున్నాడు తండ్రి? 60,000 అన్నాడు గ్లాస్ క్రింద పెట్టి. మరి ఈ ఇంటికి ఎంత పనుందో. తన హృదయంలోని అలజడిని కప్పివేస్తూ పకాలను నవ్వాడు. ఈ ఇంటికి అంత రిపేర్ పని ఉందన్న సంగతే నాకు తెలీదు అనగా
తండ్రి కూడా హాయిగా నవ్వాడు. వాతావరణం సడలినట్లుగా ఉంది. ఇదే తగిన ఇదే తగిన సమయం అని మళ్ళీ గ్లాస్ అందుకుని ప్రశ్నించాడు. కుసుమను చేసుకుంటామని వాళ్ళు ఉత్తరం రాశారు కదా, మరి వెళ్ళారా? లేదు, ఆలోచిస్తున్నాను. తండ్రి నాంచుతూ జవాబివ్వటంలో ఏదో ఉందని పసిగట్టాడు. నిన్న సాయంత్రం జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది. వీళ్ళ ఉద్దేశాన్ని అమల ఊహించిందా? నా పెళ్లికి ముందు కుసుమ పెళ్లి చెయ్యాలనుకున్నాం, గట్టిగానే అనుకున్నాం. ఇంకా ఆలోచించడం ఏమిటి? ఆ రోజు ఈ సంబంధమైనా స్థిరపడితే బావుండునని దేవుళ్లను మొక్కుకునే విషయం మర్చిపోయారా? కుసుమకు 25 ఏళ్లు దాటాయన్న సంగతి మర్చిపోయారా? కాస్త కటువుగా అన్నాడు. ఎన్నడూ లేంది ఆ రోజు గోపాలరావు కొడుకు దగ్గర మాట్లాడలేకపోయాడు. మెల్లగా అన్నాడు. కుసుమకు నచ్చలేదట. అసలు నచ్చలేదు, నచ్చింది అనటానికి మకి స్తోమత ఉందా కుసుమకు? అట్లా అనగానే మీరెట్లా ఊరుకున్నారు నాన్న? కుసుమ ఇలా రా అని కేకేశాడు క్రోధంతో. కుసుమ ఏమిటో అని గబగబా వచ్చింది. ఏం రవీంద్ర నచ్చలేదన్నావట? అసలు నీ ఇష్టాన్ని ఎవరడిగారు? వద్దు అనటానికి కారణాలు ఆ రోజు మనకెవ్వరికి కనబడలేదు. ఈరోజు ఎలా అనగలుగుతున్నారు? ఏం లేదు, మరి కాస్త మంచి సంబంధం తెద్దామని తండ్రి మెల్లగా అన్నాడు. కుసుమ తలుంచుకుంది. 5 ఏళ్ల నుండి మరి కాస్త మంచి సంబంధం తేలేకపోయాం, ఇక మీదట తేగలమా? ఇప్పుడే రాసేద్దాం వస్తున్నామని. మనమిద్దరం వెళ్ళి ముహూర్తం పెట్టించుకునొద్దాం. ఒక్క పెళ్లితో మన ఖర్చులు పూర్తి కావు. ప్రతి పండక్కి ప్రతి పురిటికి ఉంటాయి ఖర్చులు. మాధవ్ వెళ్ళి కాగితం కలం తెచ్చి తండ్రి చేతికిచ్చాడు. ఈ లోపల ఏం సైగ చేసుకున్నారో గాని గోపాలరావు ఉత్తరం ప్రారంభించబోతుంటే కుసుమ అంది, నాకు నిజంగానే ఇష్టం లేదు. ఆమె కంఠంలోని నిరసన, మొండితనం చూసి మాధవ్ నిర్ఘాంతపోయాడు. కుసుమ నోట అటువంటి మాట విన్నాడంటే దానికి మద్దతుండాలి. ఎవరిచ్చారు? నాన్నా, ఏమిటిది? కాస్త తేరుకొని అడిగాడు. కళాని పక్కన పెట్టి కొడుకు వైపు వేడుకోలుగా చూశాడు. కుసుమకి ఇష్టం లేదు అన్నాడు మెల్లగా. మాధవ్కి కోపం వచ్చింది. అమల మాటల్లోని నిగూఢ అర్థం తెలుస్తోంది. అతడి హృదయం ఈ నిర్ణయాన్ని సహించలేకపోయింది. నిస్సత్తువతో కూర్చుండిపోయాడు. ఈ ఇంట్లో ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. నాకు జ్ఞానం వచ్చినప్పటి నుండి ఇచ్చింది పుచ్చుకున్నాం, వద్దన్న దాన్ని విడిచిపెట్టాం, కావాలనుకున్న దాన్ని పొందలేకపోయాం. ఇప్పుడు మీరు కుసుమకు నచ్చజెప్పకుండా ఆమె అసమ్మతిని తెలియజేస్తుంటే సరే అంటున్నారు. ఎవరు మాత్రం ఇష్టమైన పెళ్లి చేసుకుంటున్నారు? మీ ఇష్టం, కానీ తొందరపడి వాళ్లకు రాసేయకండి. నేను అమ్ముడుపోతున్నది ఎందుకో నువ్వు అర్థం చేసుకుని ఉంటే ఈ తెగింపు నీలో వచ్చేది కాదు. మాధవ్ అక్కడి నుండి తల్లి దగ్గరికి వెళ్ళాడు. ఆమెకు చెప్పి తండ్రిని కుసుమని ఒప్పించేలా చేయటానికి. కానీ ఆమె కూడా బ్రతిమాలుతున్న దానిలా అంది. మరి టెలిఫోన్ ఆపరేటరా అని బాధపడుతోంది మాధవ్. ఆ సంభాషణ ఇక వినలేకపోయాడు. చివ్వున లేచొచ్చేశాడు. క్రితం సాయంత్రపు సంభాషణలో వ్యంగ్యం, ఎకసెక్కం, చులకనాభావం, అగౌరవం, అమ్మలను చెక్కనమ్మ అనటం, డబ్బు తమ సొంతం అన్నట్లు కోరికలు కోరటం, వీళ్ళు సరే అనటం, అదంతా ఇప్పుడు విముఖత కలిగిస్తోంది. ఆ సంభాషణను ఆలకించి సంతృప్తి చెంది తన త్యాగం సరి అయింది అనుకున్నాడు. స్నానం చేసొచ్చాడు. మనసు కాస్త ప్రశాంతమైంది. తనంత త్వరగా వీళ్లను అంచనా వేయకూడదు. కాస్త మంచి ఉద్యోగస్తుణ్ణి భర్తగా పొందాలని ఎవరికుండదు? ప్రశాంత చిత్తుడై తల్లి దగ్గరకొచ్చాడు. అమ్మా, 8 గంటలకంతా వెళ్ళిపోవాలి ఈరోజు. ఏది తయారుగా ఉంటే అదే పెట్టు. అరగంటకంతా వస్తాను. లాల్చీ పైజామా వేసుకుని బయటికెళ్ళిపోయాడు. హమ్మయ్య అనుకున్నారు ముగ్గురు. ఏదో అట్లా అన్నాడే గాని తర్వాత అన్నింటికి బుర్ర ఊపుతాడనుకొని సంతోషించారు. మాధవ్ తిన్నగా పక్క వీధిలో ఉండే హోటల్కి వెళ్ళాడు. అక్కడ పబ్లిక్ టెలిఫోన్ బూత్ ఉంది. అమల ఇంటికి ఫోన్ చేశాడు. నౌకర్ అందుకున్నాడు. మాధవ్ పేరు వినగానే అయ్యగారికి చెబుతాను, ఆగండయ్యా అన్నాడు. 5 నిమిషాలకంతా అమల తండ్రి రాజేంద్ర ప్రసాద్ ఫోన్ అందుకున్నాడు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతున్నాను. నేనండి, మాధవ్ను. ఓ మాధవ్, కులాసానా? కులాసాగానే ఉన్నానండి. ఈ వారంలో కొంత డబ్బిస్తామన్నారట, దాని విషయం. అవునవును, ఎప్పుడన్నా రావచ్చు, సిద్ధంగా ఉంచాను. ఎంత ఇవ్వాలనుకున్నారు? ఇట్లా అడుగుతున్నందుకు అన్యదా? నోనో, నేను ఎంత ఇవ్వాలనుకున్నానో గాని మీ నాన్నగారు 75,000 అడిగారు ప్రస్తుతం. మాధవ్ అవాక్కైపోయాడు. మాధవ్, ఉన్నావా? ఆయన ఆతృతగా అడిగారు. ఉన్నానండి. ఏం, ఇంకొంచెం ఎక్కువ కావాలా? ఒకటి చెయ్యనా? థ్యాంక్స్, వద్దండి. సరే వినండి, మీరు పెద్దలు. అయినా నాకు ఒక వాగ్దానం చెయ్యాలి. అది ఏమిటో అంత ఇదిగా మాటివ్వలేను. చాలా చిన్న విషయం. ఈ వాగ్దానం చేయటం ద్వారా మీరు
ఏ నియమాలను తప్పరు. మీరు ఇచ్చే డబ్బు ఒక్క రూపాయి కూడా ఎవ్వరికి ఇవ్వకూడదు. ఏదిచ్చినా నాకే ఇవ్వాలి. ఒప్పుకుంటారా? మాధవ్ ఆవేశంగా మాట్లాడుతున్నాడు. ఎందుకు? ఏమైంది? ఆత్రంగా అడిగాడు. ఏమీ కాలేదు. మా ఇల్లు రిపేర్ చేయించాలి కదా. రిపేర్ అవుతున్న కొద్దీ డబ్బు తీసుకుంటాను. రాజేంద్ర ప్రసాద్ పెదిమల్లో సన్నటి సక్రమైన నవ్వు చోటు చేసుకుంది. కుర్రాడు తెలివిగలవాడే. రిపేర్ అయ్యే కొలిది డబ్బు తీసుకుంటాడట. తండ్రిని మించినవాడుగా ఉన్నాడు. చూద్దాం అదెంత అవుతుందో. అలాగే మాటిస్తున్నాను. కానీ ఆ రిపేర్కు ఎంత డబ్బు తయారుగా ఉంచమంటావు? ఇంట్లో అంత డబ్బుండదు. బ్యాంక్లోంచి తీయాలి అన్నాడు. ఈ దెబ్బతో మాధవ్ వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చు. మేస్త్రిని పిలిపించి అడగాలి. ఎంత లేదన్నా 10-15 వేలు కావచ్చు. 2-3 వేలు అటు ఇటు ఉంచండి. తను సరిగ్గానే విన్నాడా? ఎంత? వినబడనట్లు అడిగాడు ప్రసాద్. 20 ఉంచండి. కానీ ప్రస్తుతం 15 తీసుకుంటాను. రాజేంద్ర ప్రసాద్ ముఖం గంభీరమైంది. ఇంతవరకు ఏ విషయంలో జోక్యం కలిగించుకొని మాధవ్ డబ్బు విషయం వచ్చేసరికి అంతా నాన్న చూసుకుంటారు అనే మాధవ్ ఇట్లా మాట్లాడుతున్నాడంటే ఇది ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. మాధవ్ అంత చాలా? మెల్లగా అడిగాడు. చాలనండి, రేపు సాయంత్రం వచ్చినప్పుడు తీసుకుంటాను అని నాలుగు ఖర్చుకున్నాడు. ఆయన అలాగే అన్నాడు. నమస్కారం అని ఫోన్ పెట్టేశాడు. అప్రయత్నంగా అతడి పెదవుల్లోంచి సన్నటి ఈల వినబడింది. కానీ ఒక్కసారి ఏదో భయంకరమైన సందేహం అతడి గుండెల్లో బరువుగా దిగబడిపోయింది. తన తండ్రిని చులకం చేశాడా? తన త్యాగాన్ని వాళ్ళు దుర్వినియోగం చేస్తారేమో అన్న అనుమానంతో తనిట్లా ప్రవర్తిస్తున్నాడా? లేక ఎక్కడో తన స్వార్థం ఉన్నదా? లేదు. అమలు అడిగినప్పుడు తెల్లమొహం వేశాడు. ఎంత డబ్బు తన తండ్రి తీసుకుంటున్నది తనకు తెలియదా? ఎంత సిగ్గుచేటు! ఇంటికెళ్ళి గబగబా భోంచేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఎవరితోనైనా మాట్లాడాలనిపించింది. రాజా మరో చోట ఉంటాడు. సాయంత్రం 5 గంటల వరకు ఎలాగో గడిపి సాయంత్రం ఇల్లు చేరాడు. తను మామూలుగా ఉన్నట్లు పండ్లు కొనుక్కొని వెళ్ళాడు. కొడుకు సరదాగా ఉండటం గమనించి ఆ తల్లిదండ్రులు మనసులో పొంగిపోయారు. కానీ ఆ రాత్రి తండ్రిని మళ్ళీ హెచ్చరించాడు. రవీంద్ర సంబంధం వదులుకోవద్దండి అని. రాజాను కలుసుకుని చాలాసేపు చర్చించాడు. మరుసటి రోజు సాయంత్రం ఆలస్యంగా వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. రోజ్ విల్లా చేరేసరికి 6:15 ఈసారి ఆమె వచ్చి అతన్ని లోపలికి తీసుకుని వెళ్ళలేదు. మరో గదిలోంచి గులాబీ తోటలోకి తీసుకుని వెళ్ళింది లక్ష్మి. అయ్యా, ఇక్కడ కూర్చోమన్నారు అని గార్డెన్ చేసి చూపించింది. నక్షత్రాకారంలో ఉన్న చిన్న లానది, చుట్టూ గులాబీ మొక్కలు. కాలం కానందువల్ల కొన్ని పువ్వులు మాత్రమే ఉన్నాయి. పక్కగా చిన్న ఎర్రరాతి మండపం. దాన్ని అల్లుకుపోయిన లతలు స్వాప్నిక జగత్తులోనికి లాక్కుపోతున్నాయి. తనను లక్ష్మి గ్లాసు నిండా బాదాం కీట్ తెచ్చిపెట్టింది. అయ్యా తీసుకోండి, అమ్మగారు వస్తారు. లక్ష్మి వెళ్ళిపోయింది. ఒక సిప్పు తీసుకుని ఆ సుందర మండపాన్ని చూస్తున్నాడు. ఎక్కడి నుంచో మంద్రస్వరంలో శ్రావ్యమైన రాగాలాపన వినబడింది. ఎక్కడో దూరాన, అతి దూరాన వినబడినట్లుగా ఉంది. కాస్త బిగ్గరగా వినవస్తే బావుండును అనుకున్నాడు. సితారు వాయిద్యం శబ్ద తరంగాలతో మేళవించి చక్కగా పాడుతున్నారు. అతి సమీపంగా వచ్చినట్లు ధ్వనించింది పాట. అదొక చక్కటి భావగీతం. కలహంసి స్వరధునిలో, మలయానిల మధురిమలో, ఆ మలయ మారుతంలో, ఆ మధురమైన ఎనసీమలో, ఆ కోయిల పాటలో, జలజల పారే సెలయేటి నీటి సవ్వడిలో అతడి హృదయం రంజిల్లింది. పాట పూర్తయిపోయింది. అప్పటికి గాని అతడికి స్ఫురించలేదు. లోపల గదుల్లో ఎవరో టేప్ రికార్డర్ పెట్టుకున్నారు. కొంతసేపటికి అమల వచ్చింది. పళ్ళెంలో గారెలు తెచ్చి బల్ల మీద పెట్టింది. మీకు పాట వినబడిందా? సారీ, పని మీద ఉన్నాను, వెంటనే రాలేకపోయాను. పర్వాలేదు. ఇది తాగుతూ పాట వింటూ ఉంటే మనసు హాయిగా అలా అలా తేలిపోయింది. ఒక మధురమైన స్వాప్నిక జగత్తులోనికి తీసుకుని వెళ్ళింది. ఎప్పుడైనా పూర్తి టేప్ వినాలి, వినిపిస్తారా? అలాగే, కానీ టేప్ కాదు, నేను పాడాను. అది మీ పాటనా? ఆశ్చర్యంతో అడిగాడు. అవును, వాయిద్య సంగీతం మాత్రం టేప్ చేసి ఉంచాను. నిన్న పాడమని అడిగారుగా అంది. అతడు కళ్ళు మూసుకొని ఆ గాన మాధుర్యాన్ని అనుభవిస్తున్నట్లు తల మెల్లగా ఆడించాడు. థ్యాంక్స్, చాలా బాగా పాడారు. ఎక్కడైనా ప్రోగ్రాం ఇచ్చారా? రేడియోలో అప్పుడప్పుడు, అంతేగాని ప్రోగ్రాం అంటూ ఏమీ ఇవ్వలేదు. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే పాడుతుంటాను. నాన్నగారు వాయిద్య బృందాన్ని పిలిపిస్తారు అంది. తీసుకోండి అని పళ్ళెం ముందుకు తోసింది. మాధవ్ గారె తీసుకొని, మీరు కూడా తీసుకోండి. ఇందాకే తీసుకున్నాను. మీరు నేను కోరినట్లు ఆలోచించారా? ఆమె సీరియస్గా ప్రశ్నించింది. మాధవ్ నవ్వాడు.
ఇన్ని రోజులు ఆలోచించటం మానేశాను. తటస్థంగా ఉండిపోయాను. చివరికి ఆలోచించటం ప్రారంభించిన తర్వాత ఆ ఆలోచనల్ని అరికట్టలేకపోతున్నాను. ఒక్క అంశం మీద ఆలోచించి తగిన చర్య తీసుకోవటానికి ఈ 2 రోజులు పట్టాయి. చాలా థాంక్స్ మీకు. ఇంతకు ఇంటి విషయం ఏం చేశారు? మాధవ్ మాట్లాడలేదు. ఆ విషయం దాకా తను రాలేదు. ఆ మాట చెప్పాలనుకున్నాడు కానీ ఆమె అంది. చూసారా, ఒక చిన్న ఈక్వేషన్ ఇచ్చాను. దానిని మీరు విడమర్చి చెప్పాలి అందామె. మిమ్మల్ని సున్నాగా ఉంచటం నాకు కూడా ఇష్టం లేదు. మీరొక్కటి గ్రహించాలి. ఉన్నట్లుండి నేనింత శ్రద్ధ తీసుకుంటే మా వాళ్ళు అపార్థం చేసుకుంటారు. అందుకు టైం కావాలి. ఆమె నవ్వింది. మూతికి కొంగు అడ్డం పెట్టుకుంది. తను కోరపన్ను నవ్వినప్పుడు బయటికొచ్చి అసహ్యంగా ఉంటుందని అట్లా అడ్డం పెట్టుకుంది. మామూలు భాషలో చెప్పాలంటే ఆ మామగారు ఆ పిల్ల ముందు పెట్టి మా అబ్బాయిని వాళ్ళ వైపుకు తిప్పేసుకున్నాడు అని. అవును, చాలా జాగ్రత్తగా మసలాలి. ఎవరికెంత స్వార్థం ఉందో మెల్లగా తెలుసుకుంటాను. స్వార్థం అందరికీ ఉంటుంది. మీ ఒక్కరిలో ఇంతవరకు లేదు. కానీ స్వార్థం హద్దు మీరకూడదు అంది అమల. మీ నాన్నగారికి చెప్పాను డబ్బు నా చేతికే ఇవ్వాలని. అయితే మొట్టమొదటి అడుగు తెగించి వేశారన్నమాట. ఆ తర్వాత అడుగులు సునాయాసంగా పడిపోతాయి. మిమ్మల్ని అభినందిస్తున్నాను. థ్యాంక్స్. నిన్న అన్నారు ముఖ్యమైన విషయం మాట్లాడాలని. నాన్నగారితో మీ నాన్నగారు అన్నారట డబ్బు తన దగ్గరే ఉంచుకుంటారట. మీకు ఈ డబ్బు గొడవలు తెలియవట. డబ్బును జాగ్రత్తగా ఎలా వాడుకోవాలో కూడా తెలియదట. నిజంగా మీ నాన్నగారికి ఆర్థిక ఇబ్బందులు మీకు తెలియవా? తెలుసును. మేముంటున్న ఇల్లు తాకట్టులో ఉంది. మా పెద్ద చెల్లి కుసుమ పెళ్లి చేయాలి. సాధారణ కుటుంబాలలో ఉండే ఆర్థిక సమస్యలు మీకు తెలియకపోవచ్చును. ఎన్నో చిల్లర అప్పులుంటాయి. అంతేకాదు ఈ ఉద్యోగం కోసం నేను దాదాపు 10,000 అప్పు చేశాను. నా ఫ్రెండ్ రాజు ఇచ్చాడు. ప్రతి నెల 200 చొప్పున తీర్చాలి. అదేలేండి, ఈ పెళ్లి మీ ఇష్ట ప్రకారం జరగటం లేదు కాబట్టి కోపంతో లేక నిస్పృహతో అనుంటారు. నాకు ఈ డబ్బు విషయాలేం చెప్పకండి. ఏమన్నా చేసుకోండి మీ ఇష్టమని అంది మెల్లగా. అవును, ఆ రోజుల్లో అట్లాగే అన్నాను. కానీ మనసు మార్చుకున్నాను. కనీసం నేను ఎంత కమ్ముడు పోతున్నానో కూడా నాకు. ప్లీజ్ అట్లా మాట్లాడకండి అంది బాధగా. అంతే కదా అన్నాను విసురుగా. ఆమె మాట్లాడలేదు. సారీ, అట్లా అనను. సరే చెప్పండి. ఆ డబ్బు నేను తీసుకుని అవసరం అనుకున్న దానికి వాడి మిగిలింది మన కోసం ఉంచుకోవాలి అంతే కదూ? అవును. ఈ పెళ్ళి ఎంత ఇష్టం లేకపోయినా మీరు ముఖ్య పాత్ర వహిస్తే మంచిది. వాళ్ళంతా ఎంత సొంతమైనా మూడో పార్టీయే కదా. అవును, ఒకనాడు మిగిలింది మార్చుకుందాం కూర్చుకుందామంటే ఏమీ మిగలకపోవచ్చును. ఇంకా ఏమైనా చెప్పాలా? మిమ్మల్ని చూస్తే నాకు చాలా జాలిగా ఉంది. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని తోలుబొమ్మలా ఆడించటం చూస్తుంటే ఈ పరిస్థితి నుండి మిమ్మల్ని తప్పించడానికి 2 మార్గాలున్నాయి. చెప్పమంటారా? చెప్పండి. ఒకటి, చాలా రోజులుగా ఆలోచించాను. నాకు మరొకరి సహాయం కావలసి వచ్చింది. అన్నయ్యకు రాశాను. అర్థం చేసుకున్నాడు. చదవండి. ఆమె ఒక తెరిచిన కవర్ అందించింది. మాధవ్ దాన్ని అందుకుని అడ్రస్ చూశాడు. అమల పేరుంది. తాపీగా అందులోని కాగితాన్ని తీసి చదవటం ప్రారంభించాడు. అతడి ముఖంలో మారే రంగుల్ని అతి జాగ్రత్తగా గమనిస్తోంది అమల. మాధవ్ది ఎంత సుందరమైన రూపం. అతడి పెదవులు అదురుతున్నాయి. ముఖంలో క్రోధం తాలూకు ఎర్రదనం పరుచుకుంటోంది. ఎద త్వరితగతిన లేచి పడుతోంది. అతడు చదవటం పూర్తయింది. ఆ ఉత్తరాన్ని కసిదీరా నలిపి అమల వైపు విసిరి కొడుతూ కోపంతో అన్నాడు. అమల, ఏమిటిది? నీ లెక్కల బుర్ర అఖండమైందనుకున్నాను. ఇలాంటి సలహా ఇవ్వటానికి నీకెంత ధైర్యం? ఆజన్మాంతరం నీ అప్పు తీరుస్తూ కూర్చోమంటావా? అమ్మా నాన్నలకు తెలియకుండా మీ అన్న నాకు డబ్బిస్తాడా? ఆ డబ్బుతో నేను అప్పులు సప్పులు తీర్చి ఎవరినైనా పెళ్ళాడి చచ్చేదాకా కొద్ది కొద్దిగా డబ్బు మీ అన్నయ్యకు పంపుతుండాలా? ఆహా, అమోఘమైన మార్గం. కంగ్రాట్స్ నీ అతి తెలివికి వేళాకోళంగా అన్నాడు. అమల ప్రప్రథమంలో విస్తుపోయింది. ఆ తరువాత అతని ఏకవచన ప్రయోగం మొదటిసారిగా ఆమెలో అణగారి ఉన్న ప్రేమజ్యోతిని దేదీప్యమానంగా వెలిగించింది. ఆమె హృదయం ఆనంద తరంగాలపై ఓలలాడింది. ఆమె బాగా తలుంచుకున్నది. తన హృదయంలోంచి పొంగి పారుతున్న ప్రేమని అతడు గ్రహిస్తాడేమోనన్న భయంతో తల బాగా వాల్చుకున్నది. తన జీవితంలో రాదు అనుకున్న వసంతం విచ్చుకుంది. తన తెలివిని ఖండిస్తూ వ్యంగ్యంగా అభినందించటం ప్రోత్సాహకరంగానూ ఉంది. అతడు సిగ్గుపడ్డాడు. సారీ, కోపం వచ్చి రెచ్చిపోయి మాట్లాడాను అన్నాడు మెల్లగా. అమల మాట్లాడలేదు. రెండోది చెప్పండి సవాల్ చేసినట్లు అడిగాడు. మీకు కోపం వస్తుంది అంది. పర్వాలేదులేండి,
అది ఇంకెంత బ్రిలియంట్ ఐడియానో చూస్తాను. అమల ప్రారంభించింది. మనసు ఎంతో ఉల్లాసంగా ఉంది. మీరు ముచ్చటైన ఇల్లు కొనుక్కోండి. దాన్ని అనుకూలంగా ఉండే చక్కటి ఫర్నిచర్‌తో నింపండి. మీ చెల్లికి పెళ్లి చేయండి. మీ ఇల్లు తాకట్టు నుండి విడిపించండి. రిపేర్ చేయించండి. తమ్ముడిని ఏదైనా ఉద్యోగంలో ప్రవేశపెట్టండి. తల్లిదండ్రులకు నెల నెలా కొంత పంపుతూ ఉండండి. డబ్బుంటే జీవితంలో ఎన్నో సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవచ్చు అని ఇంకా ఏమైనా చెబుతుందేమోనని ఆత్రంగా చూశాడు. కానీ అమల వంచిన తల ఎత్తలేదు. బహుశా చిన్నప్పటి నుండి అది ఆమె బలహీనత కాబోలు. తన ముఖం పూర్తిగా కనబడకూడదని అలా వంచుకుంటుందేమో. ధైర్యంగా తలెత్తి కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడదేం. మరి అన్నీ చెప్పావు. మరి నీ మాట? నువ్వెక్కడుంటావు? ఈ ప్లాన్లో నీ పాత్ర? నేను ఇక్కడే ఉంటాను. మీరు ఇలాగే అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండండి. మీకు కష్టం కలగకుండా నా 3 ప్రక్రియల నడుమ కాలం వెళ్ళబుచ్చుతాను. ఈ విధంగా మీ వాళ్ళ సమస్యలు తీరుతాయి. మా వాళ్ళ బాధ్యత వదిలిపోతుంది. మరి నేను? చెప్పు అమలా. నేను? అన్నాడు రౌద్రంతో. ఇంతకన్నా మీకు నేను ఏ విధంగానూ సహాయం చేయలేను. మిమ్మల్ని బంధించి ఉంచటం నాకిష్టం లేదు. మాధవ్ కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ఆలోచించాడు. ఈ మార్గం కాస్త బాగున్నట్లు తోచింది. అతడి హృదయం ప్రశాంతమైంది. పావుగంట ఎవ్వరూ మాట్లాడలేదు. మాధవ్ కళ్ళు తెరిచి చూసేటప్పటికీ అమల గులాబీ మొక్కల్లో వాడిన పువ్వులను కత్తిరించి పారేస్తోంది. అమల, ఇక వెళ్తాను. అలాగే రండి అంది తను దారితీస్తూ. తోటలోంచి బయటికి తీసుకెళ్ళింది. వారిద్దరిని చూసి డ్రైవర్ కారు తీసుకొచ్చాడు. అంతలో ఆమెకు జ్ఞాపకం వచ్చింది. ఒకసారి లోపలికి రండి అంది లోపలికి వెళ్తూ. మాధవ్ ఆమెతో వెళ్ళాడు. ఆమె లోపలికి వెళ్ళి ఒక చిన్న ప్యాకెట్ తెచ్చిచ్చింది. డబ్బు. ఓహ్, మర్చిపోయాను. 5,000 చాలు. మీరే అకౌంట్ రాయండని 5,000 లెక్కబెట్టి తీశాడు. మాధవ్ డబ్బును పాకెట్లో భద్రం చేసుకుని ఆమెకు చెప్పి కారులో కూర్చున్నాడు. కారు విద్యుత్ దీప తోరణాలను దాటుకుంటూ మెత్తగా సాగిపోయింది. మెత్తగా ఒత్తుగా ఉన్న కుషన్లు, పాకెట్లో 5,000 రూపాయలు. అమల ఆఖరున సూచించిన మార్గం అతడి హృదయాన్ని పువ్వులా తేలిపో చేసింది. ఇంత సులభంగా ఈ సమస్య పరిష్కారం అవుతుందని తను ఏనాడు అనుకోలేదు. అమలకు మనసులోనే థ్యాంక్స్ చెప్పుకున్నాడు. డ్రైవర్ అడిగాడు, సార్ పెళ్ళెప్పుడు? అతడి గొంతుకలోని ఆత్రాన్ని గుర్తించి, ఏం నీకు తొందరగా ఉంది అన్నాడు. అవును సార్, మా అమ్మాయి పెళ్లి కూడా అమలమ్మ గారి పెళ్లితో పాటు జరిపిస్తారు. ఖర్చంతా అయ్యగారిదే, అందుకే అన్నాడు డ్రైవర్. ఓ అని నవ్వుకున్నాడు. మాధవ్కు నవ్వొచ్చింది. పెళ్లి ఖర్చు ఏముంటుంది అని కాస్త ముందుకు వంగి అతడి చెవిలో ఏదో ఊదాడు. డ్రైవర్ చటుక్కున బ్రేక్ వేశాడు. సార్ నిజమా? వద్దు సార్ అన్నాడు వేడికోలుగా. పర్వాలేదు, ముందర చూడు, పోనీ. డ్రైవర్ విధిలేక కార్ని పోనిచ్చాడు. ఆమెకు మాట ఇచ్చినట్లు తీవ్రంగా ఆలోచిస్తూ ఇల్లు చేరాడు. మరుసటి రోజు ఉదయానికి గాని తండ్రితో ఏకాంతంగా మాట్లాడటానికి సమయం చిక్కింది కాదు. మాధవ్ ముఖంలో చాలా రోజులుగా కనపడే ప్రశాంతత ఈనాడు కానవస్తోంది. తల్లిదండ్రులు దాన్ని శుభసూచకంగా భావించారు. చిన్నవాళ్లు కాలేజీలకు వెళ్ళిపోయారు. మాధవ్ తండ్రి దగ్గర కూర్చున్నాడు. జేబులోంచి 5,000 తీసి లెక్కబెడుతూ అన్నాడు. రవీంద్రకి ఇస్తామని ఒప్పుకున్న డబ్బు తెచ్చాను. అతడికిచ్చి ముహూర్తం పెట్టించుకుని రండి. ఇప్పటికే ఆలస్యమైపోయింది. గోపాలరావు విస్తుపోయి చూస్తున్నాడు. నీకు ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? గంభీరంగా అడిగాడు. మీరు ఇలాగే ఆలస్యం చేస్తే ఆ సంబంధం కూడా దాటిపోతుందని తెచ్చాను. మాధవ్ భయం భయంగా నాంచుతూ మాట్లాడలేదు. ఎక్కడి నుండి తెచ్చావు? ఎక్కడి నుండి తెస్తానో? ఇస్తామన్న వారి నుండి. రాజేంద్ర ప్రసాద్ గారిచ్చారు. అదెంతో మామూలు విషయంలా అన్నాడు. నువ్వు ఇంతనే తీసుకున్నావా? గాబరాగా అడిగాడు. అవును, ప్రస్తుతం మనకు కావాల్సింది 5,000 అన్నాడు దృఢంగా. ఇంటి రిపేర్ కోసం 20,000 రెడీగా ఉంచమన్నాను. సాయంత్రం బేల్దార్ని కానీ మేస్త్రిని కానీ పిలుచుకొనొస్తాను, అంచనా వేస్తారు. తండ్రి ముఖంలో మారుతున్న రంగుల్ని చూసి మాధవ్ ముఖం చిట్లించాడు. నాన్నా, అట్లా చూస్తారేం? నువ్వు ఈ విషయాల్లో జోక్యం కలిగించుకొనన్నావు. ఏమైనా చేసుకోండి పోండి అన్నావు. ఇట్లా ఉన్నట్లుండి ఈ విధమైన శ్రద్ధ చూపుతుంటే ఆశ్చర్యంగా ఉంది. ఓ అదా అని అతి తేలిగ్గా నవ్వేశాడు. మా ఫ్రెండ్స్ అంతా ఒకటే గోల, ఎంత తీసుకుంటున్నావు అని. తెలీదంటే నమ్మలేదు. నన్ను పిచ్చివాడి కింద లెక్కగట్టారు. చివరికి ఏమన్నారో తెలుసా? అన్నాడు తండ్రి వైపు అదోలా చూస్తూ. ఆ జవాబు ఏమిటో ఊహించి గోపాలరావు భయపడిపోయాడు. ఇంటికి పెద్దవాడివై ఉండి డబ్బు విషయంలో బాధ్యతలు నువ్వు తీసుకోకుండా మీ నాన్నగారికి ఇచ్చావా? ఇంతవరకు ఆయన బండిని లాగారు, ఇక నువ్వు లాగు అన్నారు.
నాకు సబబుగా తోచింది. ఈ విధంగానైనా ఆలోచించకుండా అంతా మీపై రుద్దటం నా అవివేకం. ఇంకా ఈ రిపేర్ బాధ్యతలు, పెళ్లి బాధ్యతలు అప్పగించడం నాకిష్టం లేదు. కొన్ని పంచుకోవాలనుకున్నాను అంతే. కొడుకు మాటల్లో ఎంత అదార్థం ఉన్నదో అతడి మీద కందలేదు. వద్దు, నేనే చూసుకుంటాను. ఇదేమీ బరువైన పని కాదు అని అనలేదు. ఎందుకంటే తను మొన్నటి వరకు ఈ బాధ్యతల్ని వదిలించుకొని పారిపోవాలనేవాడు. లేమిలో, అప్పుల్లో ఉన్ననాడు. అట్లా అనటం సహజమే కదా. ఊరుకుంటే ఈ అవకాశం కూడా చేజారిపోతుందని తెచ్చుకోలు నవ్వొకటి బిగ్గరగా నవ్వాడు. నిజమే, నువ్వు పంచుకోవాలి. అంతకన్నా నేను కోరేదేం లేదు. కానీ డబ్బుంటే పని చేయించటానికి నాకు ఏ సహాయం అక్కర్లేదు. మాధవ్, పనివాళ్ళుంటారు. నీకెందుకు ఈ బాధ్యతలు? ఇప్పటి నుండి నాలో శక్తి మాధవ్ చెప్పనివ్వలేదు. అలాగే లేండి, మీరే చేయించండి. అన్నీ కొని తెచ్చి పడేయిస్తాను. మరి సాయంత్రం వెళ్దామా రవీంద్ర ఇంటికి? ఆయన తల అడ్డంగా ఆడించారు. అక్కర్లేదు, కట్నం డబ్బు పుట్టడం కష్టంగా ఉందని, కొన్నాళ్ళు ఆగాలని, ఆగలేకపోతే వేరే సంబంధం. నాన్న, చివరికి మీరు కూడా ఎప్పుడు రాశారు అన్నాడు. అతడి కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. నిన్న రాసి పోస్ట్ చేశాను. నీకెందుకంత కోపం? తండ్రిగా కుసుమకు ఎలాంటి సంబంధం బాగుంటుందో నాకు తెలుసును. అవును నాన్న, తండ్రిగా ఎటువంటి సంబంధాలు మీ పిల్లలకి బాగుంటాయో మీకు తెలుసును. నేను కాదనటం లేదు. కాకపోతే నేను అమ్ముడుపోతున్నది మన కష్టాలు తీరటానికి, అప్పులు తీరటానికి, ఈ సొంత ఇల్లు మీదే అని చెప్పుకోగలగటానికి. అంతేగాని దర్జాలకు, సరదాలకు, గొప్పలకు కాదు. మీరు అంటే ఇప్పుడే వెళ్దాం. ఇంకా మీకు నా మాటలు నచ్చకపోతే సరే, ఉత్తరం చేరుండదు. డబ్బు పట్టుకుపోతే వద్దు అన్నాడాయన. తండ్రి ఇంకా ఏదో అనకముందే సరే మీ ఇష్టం అంటూ డబ్బు జేబులో పెట్టుకుని లేచాడు. అమలు చెప్పినట్లు చేయటానికి ఆదిలోనే హంసపాదైందని బాధపడ్డాడు. కానీ తను పంతాలకు పోయి తను వేసిన ప్లాను చేతులారా పాడు చేసుకోకూడదు. తనకు టైం కావాలి, మామూలు వాతావరణం కావాలి. కుసుమ పెళ్లి విషయం ఏమీ జరగనట్లే 2 రోజులు వ్యవహరించాడు. మరుసటి రోజు ఆదివారం తండ్రితో ఏం మాట్లాడాలో నిర్ణయించుకున్నాడు. మొదట ఇల్లు విడిపించాలి. మరుసటి రోజు భోజనానంతరం తండ్రిని అడిగాడు తాకట్టు విడిపించడానికి ఎంత కావాలని. బ్యాంకు వాళ్ళని అడిగి తెలుసుకున్నారా? ఆ, ఆ మధ్య వెళ్ళి కనుక్కున్నాను. 31,000 చిల్లరైంది. బాప్రే అని సన్నగా విజిల్ వేశాడు మాధవ్. సాయంత్రం వెళ్ళి తెస్తాను. రేపే వెళ్ళి కట్టేసి మన పత్రాలు తెచ్చుకుందాం అన్నాడు హుషారుగా. ఇద్దరం వెళ్దాం, మర్యాదగా ఉంటుంది. డబ్బు తీసుకునే వాళ్ళం, మనకేం మర్యాద నాన్న? ఆయన ఆరాలు తీసే రకం, మీరు మెల్లమెల్లగా చెప్పేసే రకం. మీరు ఊరుకోండి, నేను చెప్తాను, నేను తెస్తాను. అంత డబ్బు ఇంటికి తేను. ఎంత అయింది మొత్తం? పైసలతో సహా అంకె ఇవ్వండి, చెక్ రాయించుకొని తెస్తాను. విధిలేక ఆయన అంకె చెప్పాడు. మాధవ్ బ్యాంకు వివరాలు అంకె రాసుకుని కాగితాన్ని భద్రంగా జేబులో పెట్టుకున్నాడు. గోపాలరావుకు బాధగా ఉంది. తను ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. వీడు ఇలా మారిపోయాడేమిటి? వాడి స్నేహితులంతా అంతే, డబ్బు గలవారు కాదు, కట్నాలు గుంజుకొని దర్జాగా ఉన్నవాళ్ళు. కానీ మరుసటి రోజు తన చేతికి తన తాతల నాటి ఇంటి పత్రాలు రాగానే అతడి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ క్షణంలో కొడుకు మీద కోపం పోయింది. ఏం చేస్తాడో అన్న అనుమానం పటాపంచలైంది. మరో మాట కూడా తండ్రి చెవిన వేశాడు. నాన్న, రాజుకు ఇవ్వవలసిన డబ్బు ఇచ్చేశాను. అతడి బాకీ కూడా తీరిపోయింది. మంచిదే అన్నాడు పొడి పొడిగా. తండ్రి అలా ఉదాసీనంగా ఉండటం అతడికి నచ్చలేదు. ఏం నాన్న అలా ఉన్నారు? ఈ పత్రం చేతికొస్తే అన్నాడు ఆర్ద్రంగా. ఓ అదా, అవును, అలాగే ఉంటుందిలేండి అన్నాడు సర్ది చెబుతున్నట్లు. కారణం అది కాదని మాధవ్కు తెలుసు. ఇద్దరు బయటికొచ్చారు. అప్పుడు అడిగాడు మాధవ్, అమ్మ గొలుసు కూడా విడిపిద్దాం నాన్న. పద, ఆ పై వీధిలోనే ఉంది సేట్ దుకాణం. సేటు లెక్కగట్టిన దాన్ని వీళ్ళు అర్థం చేసుకుని డబ్బు కట్టి గొలుసు తీసుకుని దాన్ని పరీక్ష చేయించి తూకం వేయించి అంతా సరిగ్గా ఉందని నిర్ధారణ చేసుకుని బయటకు వచ్చేసరికి గంట పైగానే అయింది. డబ్బు అవసరం అలాంటిది. నీకు ఆ రోజు డబ్బు కావలసి వచ్చి ఇది పెట్టి తెచ్చాను. అప్పుడు 800 ఇచ్చాడు. రెండింతలు కట్టి తెచ్చుకుంటున్నాం. గొలుసు విడిపించిన ఆనందం ఆ ఒక్క మాటలో తుడిచిపెట్టుకుపోయింది. ఆ రోజు నీకోసం. మాధవ్ ఇంకేం మాట్లాడలేదు. ఈ అప్పులన్నీ తన కోసమేనా? గొలుసు పత్రాలతో తండ్రిని ఆటో ఎక్కించి కొంత చిల్లర అతడి చేతిలో ఉంచి మాధవ్ వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళి తల్లి మెడలో ఆ గొలుసు చూసి ఆనందించాలి అనుకున్నాడు. కానీ తల్లి కాఫీ అందిస్తుంటే అదే జిడ్డోడుతున్న తాడు కనపడింది. అమ్మా, గొలుసేది అని ఆత్రంగా అడిగాడు. కుసుమ మెడలో ఉంది. ఈ జిడ్డోడుతున్న తాడు బాగులేదమ్మా అన్నాడు.
అవును, పోనీ కొత్తది చేయించరాదా మాధవ్ అంది. మాధవ్ చకితుడయ్యాడు. వీళ్ళంతా ఎందుకిట్లా మారిపోయారు? తను యాచకుడైపోయాడు ఎవరికోసం? తను అమ్ముడు పోయాడు ఎవరికోసం? తను అడుక్కుని రావాలి, వీళ్ళ సరదాలు తీర్చాలి, దర్జాగా ఉండటానికి డబ్బివ్వాలి. మాధవ్ బయటికెళ్ళిపోయాడు. అతడికి పదే పదే ఒక విషయం గుర్తుకొస్తోంది. కొందరు తల్లిదండ్రులు డబ్బు కోసం ఆడపిల్లల్ని పడుపు వృత్తిలోకి దింపి వారి ద్వారా తమ అవసరాలు తీర్చుకుంటారు. అలాంటి వారు కూడా ఉంటారా అనిపిస్తుంది. కానీ తన పరిస్థితి మాత్రం ఏం మెరుగు? తనను ఎరచూపి డబ్బు తీసుకొని వారి సరదాలు అవసరాలు తీర్చుకోవాలనుకుంటున్నారు. ఇంకా వీళ్ళ కోరికలు ఎలా ఉంటాయో. రాత్రి భోజనానంతరం కేశవ్ సరదాగా అన్నాడు. అన్నయ్య, అప్పులన్నీ తీర్చేశావటగా, నాకొక స్కూటర్ కొనిపెట్టు. స్కూటర్ నీకిప్పుడు అనవసరం, చక్కగా చదువుకో, మంచి ఉద్యోగం అయితే నువ్వే కొనుక్కోవచ్చును అన్నాడు సీరియస్గా. అన్న నుంచి అటువంటి జవాబు ఆశించిన కేశవ్ కనుబొమ్మలు ముడిపడినాయి. ఆ తరువాత మరెవ్వరూ మాట్లాడలేదు. మరుసటి రోజు ఇంటి మరమ్మత్తు పని ప్రారంభమైంది. రాజేంద్ర ప్రసాద్ పలుకుబడితో సిమెంట్ బస్తాలు దొరికినాయి. మరమ్మత్తు చేసి ఆ ఇంటిని ఒక రూపానికి తేవటానికి 10 రోజులు పట్టాయి. సున్నం పని మాత్రం మిగిలిపోయింది. సిమెంట్ ఆరాలన్నాడు మేస్త్రి. మాధవ్ అంచనా సరిగ్గానే వేశాడు. 20,000కు కాస్త తక్కువైంది. గోపాలరావు పైపైకి అతి శ్రద్ధగా సూపర్వైజ్ చేస్తున్నట్ల ఉన్న అంతరాంతరాలలో అతనిలో బాధగా ఉంది. కొడుకు తనను కట్టిపడేశాడు. రాజేంద్ర ప్రసాద్ను కలుసుకోవద్దని, డబ్బు తీసుకోవద్దని చెప్పేశాడు. తన చేతిలో పెట్టుకుని రిపేర్ చేయించడంలో అతని ఉద్దేశం కనిపెట్టేశాడు. అందంగా ఉన్న కొడుకును ముందర పెట్టి బాగా డబ్బు గుంజాలనుకున్నాడు. మాధవ్ని అమాయకుణ్ణి చేసి మిగతా 3 పిల్లల్ని బాగా పైకి తేవాలనుకున్నాడు. కానీ తన ఆశలన్నీ అడియాసలైపోయాయి. ఆ సాయంత్రం ఇల్లంతా ఓమారు తనిఖీ చేసి ఎంతో సంతోషంతో అన్నాడు. సున్నం కొట్టిన తర్వాత చాలా చక్కగా ఉంటుంది నాన్న. పాతకాలం ఇల్లు కాబట్టి గదులు విశాలంగా ఉన్నాయి. చూరు ఎత్తుగా ఉంది. కిటికీలే చిన్నవిగా ఉన్నాయి. అవును, ఆ పక్క మీకోసం గదులు కట్టించాలనుకున్నాను. అప్పుడు పెద్ద కిటికీలు పెట్టించుకోవచ్చును. వద్దు నాన్న, ఇరుకుగా ఉంటుంది. నేను వేరేగా చిన్న ఇల్లు తీసుకుంటాను. అద్దెకా అన్నాడు ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చుకుంటూ గోపాలరావు. ప్రస్తుతం అద్దెకే. అయితే వేరుగా ఉంటావన్నమాట. అవును, అంతా కలిసి ఉండటం కష్టం. ఈ ఇల్లు చాలదు. అందరం ఒకచోట ఉంటే ఏవో మనస్పర్ధలుంటాయి. కాఫీ తాగటానికి వెళ్ళిపోయాడు. అయిపోయింది, తను అనుకున్నంత అయింది. ఈ వారం రోజుల్లో మాధవ్ చిన్న చిన్న అప్పులు కూడా తీర్చేశాడు. ఇంట్లో అత్యవసరమైన వస్తువులన్నీ కొన్నాడు. అతడి బాధ్యతలన్నీ అయిపోయినాయి. ఇక అందరినీ వదిలించుకుంటాడు అంతే. కాఫీ తాగి బయటికెళ్ళిపోయాడు. మాధవ్ మారిపోయాడండి అంది తల్లి భర్తతో. అవును, దీన్ని మోసం అంటారు. స్వార్థంతో మనం మన ఉన్నతిని గూర్చి ఆలోచించుకున్నాం. అతన్ని, అతడి భార్యను అలా దూరంగా ఉంచెయ్యాలనుకున్నాం. ఆమె ఖండించింది. అట్లా అని మనం అనుకోలేదు. అతడు చిత్రంగా నవ్వాడు. ఇష్టం లేని పెళ్ళాంతో ఏం సంసారం చేస్తాడు? భార్యను నిర్లక్ష్యం చేస్తాడు. మన మాట వింటూ మన పాటకు తాళం వేస్తాడు. మన చేతిలో డబ్బంతా ఉంటుంది. అతడికి ఏది పట్టకుండా స్వేచ్ఛగా ఉండేలా చెయ్యాలనుకున్నాను. ఇదంతా పైకి మనం అనుకోలేదు. కానీ భార్య అనామకురాల్లా పడి ఉంటే ఆమెపై ద్వేషం పెంచుకుంటూ మన చెప్పు చేతల్లో ఉండకపోతాడా అనుకున్నాం. కానీ అతడికి స్నేహితులు బాగానే నూరిపోశారు. నాకు ఒక్కటే దిగులు పట్టుకున్నది. కుసుమకు మంచి సంబంధం తేవటం ఎట్లా అని. అంతగా అయితే ఇల్లు అమ్మేద్దాం. అతడు పెదవులు విరిచి తలాడించాడు. అమ్మటానికి వీల్లేదు. అమ్మితే ఎక్కడుందాం అనుకుంటున్నావు? చిన్న ఇల్లు అద్దెకు తీసుకుందాం. మంచి సలహాయే, కానీ ఇది నేను కట్టించిన ఇల్లు కాదు. నీకు ఒక విషయం చెప్పటానికి మర్చిపోయాను. ఈ ఇల్లు నా పేరున లేదు. తాతగారు పోయేటప్పుడే వీళ్ళిద్దరి పేరున పెట్టారు. మా నాన్న చిన్న వయసులో పోవటం, వారి చిన్న ఉద్యోగమని ఈ పని చేశారు. అమ్మే ఆలోచన లేకుండా చేశారు. ఆమె గుడ్లప్పగించి చూస్తోంది. చెల్లి పెళ్లి కోసం ఒక 25,000 ఇవ్వలేడా? ఇప్పుడు ఇవ్వడు. వాడికి ఉన్నట్లుండి ఎక్కడలేని తెలివి పుట్టుకొచ్చింది. రవీంద్ర సంబంధాన్ని వద్దన్నామని కోపం బయటికి కనబడడు. కట్నం డబ్బు అందుకున్నప్పుడు అతడు పిచ్చి అని బిగ్గరగా నవ్వాడు. తనే తీసుకుంటాడట. నన్ను ఆయన దగ్గరికి వెళ్ళనే వద్దన్నాడు. ఆమె అవాక్కై నోరు వెళ్ళబెట్టుకుంది. వాళ్లే దాచేశారు. వాడిని తమ వైపుకు తిప్పుకున్నారు. డబ్బు ఎగేస్తారేమో. నిస్సందేహంగా. ఇరువురు చాలాసేపు మౌనంగా కూర్చున్నారు. ఎవరి ఆలోచనలు వారివి. కానీ ఒకందుకు ఆనందంగా ఉంది. అప్పులన్నీ తీర్చాడు. ఈ ఇంట్లో నిశ్చింతగా ఉండొచ్చు.
మాధవ్ అమల దగ్గరికి వెళ్ళి పక్షం రోజులైంది. ఆ రోజు అమల తల్లిదండ్రులు అమల మాట్లాడుకున్నారు. మాధవ్ మోసం చేస్తాడా తల్లి? మొత్తం ఎంతయింది? 70కి దగ్గర అంది అమల. ఆయన ఆలోచిస్తూ తల పంకించారు. నీకేమనిపిస్తోంది? అతడు మోసం చేశాడంటే ఈ 70,000 కోసం దేవుళ్ళాడటం అవమానకరం. నిన్న ఫోన్ చేసి చెప్పాడు, చిన్న ఇంటి కోసం ప్రయత్నిస్తున్నాడట. రాజేంద్ర ప్రసాద్ అన్నాడు. తల్లి అంది, కొంటానికా? కాదు, అద్దెకు. అమల లోలోపల ఆనందించింది. తను చెప్పినట్లు చేస్తున్నాడు. అసలు విషయం తల్లిదండ్రులకు తెలియదు. పెళ్ళయ్యాక తెలుస్తుంది. అప్పుడు వద్దు అనలేరు. ఈ ఆలస్యం దేనికి? త్వరగా చేసేద్దాం అంది తల్లి. అవును, రేపు రమ్మని ఫోన్ చేస్తాను. ముగ్గురు భోంచేసి అవతలికొచ్చారు. లక్ష్మి హడావిడిగా వచ్చింది. బాబుగారు వచ్చారమ్మా. అది చెప్పే తీరులో తెలుసుకున్నారు. బాబుగారు అనటం అమలకే చెప్పటం. అప్రయత్నంగా వాల్ క్లాక్ కేసు చూశారు. 8:30. ముగ్గురు ముందరి గదిలోకి వచ్చారు. అతడి నమస్కారాన్ని అందుకుంటూ కూర్చో కూర్చో, నూరేళ్ళు. పత్తా లేడనుకున్నారా? ఓరగా అమల వైపు చూశాడు. పెద్దవాళ్ళిద్దరూ వెకిలిగా తేలిగ్గా నవ్వేశారు. అమల తలొంచుకున్నది. మాధవ్ ముఖం గంభీరమైంది. ఒక విషయం చెప్పటానికొచ్చాను. మీకు షాకింగ్గా ఉంటుంది, కానీ తప్పదు. భార్యాభర్తలు పరస్పరం చూసుకున్నారు. గంభీరంగా ఉండిపోయారు. అమల తనలో అణువణువున ఉన్న శక్తినంతా కూడదీసుకొని తన హృదయం అతడు చెప్పే దారుణమైన విషయాన్ని భరించటానికి కవచాన్ని తయారు చేసుకుంటోంది. అతడు చెప్పబోయేది తనకు తెలుసును. అయినా తల్లిదండ్రులు ఎంతగా బాధపడతారో అన్న ఆందోళన ఆమెలో ఉధృతమైంది. మాధవ్ చటుక్కున లేచి నుంచున్నాడు. నేను అమలతో ఏకాంతంగా మాట్లాడాలి. వాళ్ళిద్దరూ అవాక్కై చూస్తున్నారు. అమల మెల్లగా నుంచుని లోపలికి దారి తీసింది. జేబులోంచి ఒక కవర్ తీసి మెల్లగా రాజేంద్ర ప్రసాద్ ఎదుట ఉంచి గబగబా అమలతో లోపలికెళ్ళాడు. అమల, మీ గదిలోకి వెళ్దాం. ఆమె మౌనంగా నడుస్తోంది. అడుగు దూరంలో ఆమె వెనక అతను నడుస్తున్నాడు. చామన ఛాయ కన్నా మెరుగైన ఆమె రంగుకు ముక్కు పొడుం రంగు పాలిస్టర్ చీర బాగా నప్పింది. మెడలో సన్నటి గొలుసు మెరుస్తోంది. ఆమె చెవుల్లో రవ్వల దుద్దులున్నాయి, కానీ తనకు దాని వెనక భాగం మర మాత్రం కనబడుతోంది. వెనక తల ఎంతో బాగుంది, కానీ అనుకున్నాడు. గదిలో అడుగు పెట్టగానే ఆమె లైట్ వేయబోయింది. అమల, అట్లాగే నుంచో, నేను చెప్పేది విను. నేను వెంటనే నిన్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను, సరేనా? అన్నాడు ఆత్రంగా. అతడి చేతులు ఆమె భుజాలను పట్టుకున్నాయి. ఆ మాటలకు ఆమె ఆశ్చర్యం నుండి తేరుకోక ముందరే అతడి స్పర్శ ఆమె శరీరం బిగిసినట్లయింది. అమల, అను. ఆమె భూమిని అంటుకున్నట్లు గట్టిగా నుంచుని మెల్లగా అంది. అతడు ఆమెను ఒక్క ఊపున తన వైపుకు తిప్పుకున్నాడు. ఆమెను హృదయానికి హత్తుకున్నాడు. ఆమె చేతులు అతడి మెడను అల్లుకుపోయాయి. అతడి అనురాగ వెల్లువలో ఆమె కరిగిపోయింది. అడుగుల సవ్వడికి ఇరువురు ఎడమయ్యారు. ఆమె ముందుకు వెళ్ళి లైట్ వేసింది. గదిలోకి ఎవ్వరూ రాలేదు. మాధవ్ కూడా ముందుకు వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. ఆమె దూరంగా ఒక స్టూల్ మీద కూర్చుంది. నీ మాటలన్నీ తూచా తప్పకుండా చేశాను. మరి నువ్వు నా మాట వినాలి. అట్లాగే అంది. ఇట్లా వచ్చి కూర్చో, నేను చెప్పేది శ్రద్ధగా విను. అమల రాలేదు. అమల అన్నాడు ఎంతో మృదువుగా. ఆ పిలుపులోని అనురాగానికి ఆమె హృదయం పురివిప్పి నాట్యం చేసింది. ఈ హృదయం ఈ ఆనందాన్ని పట్టలేకపోతోంది. అవును, నాకు కూడా అలాగే ఉంది. అందుకే త్వరగా రా, విను. అమల వచ్చి అతడికి దగ్గరగా కూర్చుంది. మీరు నన్ను ప్రేమించగలరని కలలో కూడా అనుకోలేదు. అందుకే షాక్. ఆ తరువాత తన్మయత్వం. అవును, నేను కూడా అనుకోలేదు. కానీ బాహ్య సౌందర్యంలో ఏమీ లేదనుకోగానే ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఆమె చేతినందుకుని గట్టిగా పట్టుకున్నాడు. నేను చెప్పే విషయాలకు చిన్నబోకు. మా ఆర్థిక ఇబ్బందుల్ని, అప్పులను గూర్చి నువ్వెంత గంభీరంగా మాట్లాడావు. నన్ను అవమానించాలని ప్రయత్నించలేదు. అలాగే నేను మాట్లాడే విషయాన్ని నీ మ్యాథ్స్ బుర్రతో సరైన కోణంలో ఆలోచించాలి, సరేనా? అంది. ఏమిటో అది అన్న ఉత్సాహంగా. అమల, నువ్వు ఇంతవరకు అందంగా కనబడాలని ప్రయత్నం చేయలేదా? అమల కిలకిల నవ్వింది. ఆమె నవ్వు వినటం అదే ప్రథమం. కల్మషం లేకుండా హాయిగా నవ్విన నవ్వది. భలే ప్రశ్న. కనుబొమ క్రింద నుండి పూర్తి చెక్కిలిని కప్పే ఈ మచ్చతో అందంగా ఉండాలని ఎట్లా ప్రయత్నించను? నవ్వరు, ఆ మాత్రం తెలీదా అన్న ధోరణిలో అంది. మచ్చ సంగతి కాదు, రేపు, అంటే రేపే ఆ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ పన్ను సంగతి చూడు. వాడికేం లాగి పారేస్తాడు. మిగిలేది మరో అవకరం. తొర్రి. అమల మళ్ళీ నవ్వింది.
చాల్లే, నన్ను ఫూల్ చెయ్యాలనా? వేరే పన్ను పెట్టేస్తాడు ఏం? అమల తన మూతిని తలంచుకుంది. అట్లా చేస్తే నవ్వితే ఆ పన్ను కనబడదు. ఊరుకున్నప్పుడు మూతి అసహ్యంగా ఉండదు. బాగానే ఉందనుకున్నది. సరే అంది ఉత్సాహంగా. బ్యూటీ పార్లర్కు వెళ్ళి నుదుటిని కప్పుతూ పెరిగిన వెంట్రుకల్ని తీయించేసుకో. మామూలుగా అంతా చేయించుకుంటారట, సరేనా? సరే అంది నవ్వుతూ. ఇక మూడవది, అమల, నాకోసం నువ్వు భరించాలి. బాధ, వ్యయ ప్రయాసలతో కూడిన పని. ప్లాస్టిక్ సర్జన్ దగ్గర నీ ముక్కు సరిచేయించుకోవాలి. మీ ముక్కుతో సరితూగాలన్నమాట రహస్యంగా అంది. అవును మరి అన్నాడు. అమల చెయ్యి ఉన్నట్లుండి శక్తి లేనట్లు లింపైపోయింది. ఏమిటములా? ఆందోళనతో అడిగాడు. మీ పిచ్చి, ఇంత చేసినా చూడటానికి బావుండను కదా అంది దిగులుగా. ఉండకపోతే పర్వాలేదు, నాకు బాగానే ఉంటావు. అమల, ఒక్కటి చెప్పు. ఇందాక నిన్ను అనురాగంతో ఆవేశంతో ముద్దు పెట్టుకున్నాను. దానిలో నటన కనబడిందా? నీ హృదయాన్ని అడిగి చూడు అన్నాడు ఆర్తితో. జవాబుగా అమల చెయ్యి సన్నగా కంపించింది. మరి వెళ్ళొస్తాను. మాధవ్ ఆమె ముఖాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె చెక్కిళ్లపై తడికి అతడి చేతులు తడిచిపోయాయి. అదురుతున్న ఆమె అధరాలపై క్షణకాలం తన పెదిమల నిలిపాడు. ఆ తరువాత తన కుడి చెక్కిలతో ఆమె కుడి చెక్కిలి రాశాడు. వస్తాను అని బయటికెళ్ళిపోయాడు. మాధవ్ కోసం వాళ్ళిద్దరూ ఎదురు చూస్తున్నారు. మాధవ్ వచ్చి వాళ్ళెదురుగా కూర్చున్నాడు. అమలని అడిగాను, ఒప్పుకుంది. రాజేంద్ర ప్రసాద్ కవరు మాధవ్కిచ్చాడు. పెళ్లి కోసం పెట్టుకున్న అర్జీ అది. అయితే పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు అడుగుతూ రాజేంద్ర ప్రసాద్ బిగ్గరగా నవ్వాడు. అమల పెళ్ళి ఇట్లా అవుతుందనుకోలేదు. చాలా గ్రాండ్గా చెయ్యాలనుకున్నాం. మీ నాన్నగారి కోరిక కూడా అదే. అంత డబ్బు వేస్ట్, దాని అవసరం ఎంతైనా ఉంది. అమల మీకు చెబుతుంది అని లేచాడు. మరి డబ్బు ఎప్పుడు తీసుకుంటావు మాధవ్? ఆయన కూర్చో అని చేత్తో సైగ చేస్తూ అడిగాడు. మాధవ్ కూర్చున్నాడు. మా నాన్నగారు ఎంత డబ్బు అడిగారు? మాధవ్ తలుంచుకుని మెల్లగా అడిగాడు. ఆయనకు నవ్వొచ్చింది. డబ్బు ఎవరికీ చేదు కాదు. మాధవ్ కూడా కాదు అనుకున్నాడు. మీ నాన్నగారిని అడగలేదా? అడగాలనుకున్నాను, కానీ ఈ ప్రస్తావన తెచ్చారు కాబట్టి మీరే చెప్పండి. 3 లక్షలు, కారు. మాధవ్ ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చుకుంటూ నవ్వాడు. హాయిగా నవ్వాడు. మీరంతా కలిసి నాకు బాగానే విలువ కట్టారు, థ్యాంక్స్. అతడి ముఖం సీరియస్గా అయింది. రాజేంద్ర ప్రసాద్, అతడి భార్య భయంతో చూశారు. కూతురు మెడలో ఆ 3 ముళ్ళు పడే వరకు వీళ్ళు వాళ్ళు అడిగిన దానికి సరే అనాలి, అంతే. ఇంకా ఇవ్వగలరు, కానీ ఈ ఆశకు అంతమెప్పుడు? అమలు కోసం చాలా ఖర్చు చేయవలసి వస్తుంది అంటూ లేచాడు. చెప్పు, వింటాను అన్నట్లు చూస్తున్నాడు రాజేంద్ర ప్రసాద్. ఇప్పుడు తీసుకున్నది చాలు, ఇంకేమీ వద్దు. కానీ ఒక్కటి చెయ్యాలి మీరు. ఏమిటన్నట్లు చూస్తున్న అత్తమామగార్ల వైపు చూసి నవ్వాడు. పాపం డ్రైవర్ కూతురు పెళ్లి మాత్రం మామూలుగా జరిపించండి అని వెళ్ళిపోయాడు. మరి కాసేపటికి కారు వెళ్ళిపోతున్న శబ్దం వినవచ్చింది. అతడు హఠాత్తుగా వెళ్ళటం, వాళ్ళ ఆశ్చర్యం నుండి తేరుకోవటం అయ్యాక అమల వచ్చి అన్ని సంగతులు చెప్పింది. చాలాసేపు మౌనంగా కూర్చున్నారు. చివరికి తల్లి అంది, ఆ తండ్రికి చాలా షాకింగ్గా ఉంటుంది. ఇన్ని లక్షలు అతడు వద్దు అన్నందుకు. పోనీ కొంత డబ్బు రహస్యంగా ఇద్దామా? అమల వద్దన్నట్లు తలాడించింది. మాధవ్ ఆశయం వేరు. ఈ విషయం తెలిసిందంటే నన్ను ఎన్నటికీ క్షమించరు అంది దృఢంగా. అయితే ఒక పంచేయి, వారి వారి అవసరాన్ని కనిపెట్టి న్యాయమని తోచినప్పుడు నీకుగా నువ్వు వారికి సహాయం చేయి. మాధవ్ నీ చర్యను హర్షిస్తాడు. అమల లోపలికి వెళ్ళిపోయింది. తన గదిలో అన్ని లైట్లు వెలుగుతున్నాయి. అనూహ్యమైన ఆనందంతో ఆమె అణువణువు నాట్యం చేస్తోంది. తండ్రి, తల్లి, అత్తమామల సమక్షంలో మాధవ్ అమలను పెళ్లి చేసుకున్నాడు. ఆ సాయంత్రం అమల, ఆమె తల్లి బొంబాయికి వెళ్ళిపోయారు. 1 నెల రోజులు అందరికీ అవిరామంగా గడిచిపోయింది. ఇంట్లో వారికి మాధవ్ శత్రువైపోయాడు. ఒక్కరు కూడా మనసారా పలకరించటం లేదు. అరచేతిలో ఉన్న ఆనందాన్ని కర్కశంగా లాగివేసిన క్రూరుడిలా చూస్తోంది కుసుమ. కొడుకు మారిపోయి పెత్తనం తన చేతుల్లోకి తీసుకుని నయా పైసా తనకివ్వలేదని ఆ తండ్రి బాధ. మాధవ్ డబ్బు తీసుకోలేదని అతనికి తెలియదు. ఆడపిల్లలకు చిన్న బహుమతి కూడా ఇవ్వకుండా పెళ్లి జరిపేసుకున్నాడు. కానీ ఎక్కడో మారుమూల హృదయంలో మాధవ్ అమలను చేసుకున్నందుకు జాలిపడ్డారు. కానీ ఆ మూలను విడిచి ఆ భావం బయటికి రాకుండా తలుపులు బిగించి వేశారు.
రాజేంద్ర ప్రసాద్, మాధవులు ఇల్లు అద్దెకు తీసుకున్నారు. దాన్ని వస్తువులతో అమర్చాలనుకున్నారు. కానీ మాధవ్ వద్దన్నాడు. అమలకు ఇష్టమైనట్లు అమర్చుకోనివ్వండి. ఏది కావాలో తనే నిర్ణయించుకుంటుంది. ఆయన ఆ మాటలకి పొంగిపోయాడు. బొంబాయి నుండి తరచూ ఉత్తరాలొచ్చేవి. ఏదో ఒకటి తేల్చుకోవాలనుకున్నాడు తండ్రి. నీ భార్య రాగానే వేరే వెళ్ళిపోతావు. ఇల్లు కూడా తయారుగా తీసిపెట్టాడు నీ మామ. మరి కుసుమ పెళ్లి మాట ఏం చేశావు? ఒక్క 10,000 అయిపోతుంది. మాధవ్ తండ్రి వైపు జాలిగా చూశాడు. నాన్న, నేను 70,000 తీసుకొని అన్నీ చేశాను. అంతా చాలుననుకున్నాను. నేనేం తీసుకోలేదు, వద్దన్నాను. గోపాలరావుకు గుండె ఆగినంత పనైంది. లక్షలు వద్దన్నావురా? గర్జించాడాయన. కొడుకును రా అని సంవత్సరాలు దాటిపోయాయి. మాధవ్ అతి కష్టంతో కోపాన్ని అణుచుకున్నాడు. నాన్న, నేను ఎంతో మాట్లాడగలను. మిమ్మల్ని ఎన్నో అనరాని మాటలు అనగలను. మీరు నా విషయంలో చేసిన తప్పులన్నీ ఎత్తి చూపగలను. కానీ అవన్నీ మీకు తెలుసును. నేను చెప్పక్కర్లేదు. మన ఆర్థిక ఇబ్బందులు తీరాలనుకున్నాం. అందరూ సంతోషంగా ఉండి నేను అనామకుడినైపోయినా పర్వాలేదనుకున్నాను. కానీ మన తాహతుకు మించిన కోరికలతో నన్ను చులకన చేసి బేరం పెట్టి అమ్మారు. నా అందాన్ని చూపి 3 లక్షలు అడిగారా? అందమైన ఆడపిల్లను అందుకోసం అమ్మే తల్లిదండ్రులు నయం. నేను అంగీకరించానని, డబ్బు విషయంలో జోక్యం కలిగించుకోలేదని మీరు అత్యాశకు పోయారు. నాకు జ్ఞానోదయం కాకపోయినట్లయితే నేనెంత అధోగతి పాలై ఉందునో. నేను నా భార్య పూచిక పుల్లల్లా పడుండేవాళ్ళం. నేను 70,000 కట్నం తీసుకున్నాననుకోండి, తృప్తిగా ఉంటుంది. మాధవ్ అక్కడి నుండి వెళ్ళిపోవటానికి లేచాడు. వాణ్ణి చదివించడానికి డబ్బు విసిరినట్లు మాటలు ఊడిపడ్డాయి తండ్రి నోటి నుండి. ఇంకా చదివించటం ఏమిటి నాన్నా? బీకాం ఫైనల్ పై నెలలో రాస్తున్నాడుగా. వెంటనే ఉద్యోగ ప్రయత్నం చేస్తే సరి. వాడు ఎంకాం చదవాలనుకుంటున్నాడు. చదవమనండి, దానికేం? మరి డబ్బుకేం తక్కువ? వాడికి కూడా మరో అమల లాంటి పిల్లని తెచ్చి చేస్తే పోతుంది. ఎంకాం, స్కూటర్ కాదు, పిహెచ్డి, కారు కూడా వస్తాయి. మీరందరికీ అలాంటి ఆశలు కల్పిస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు. మరి సుమలత? మాధవ్ తల పట్టుకొని కూర్చున్నాడు. నేను ఎక్కడికో పరాయి దూరదేశానికి వెళ్తున్నట్లు మాట్లాడుతున్నారెందుకు? నేను ఇక్కడే ఉంటాను. మిమ్మల్ని వదిలి పారిపోయేటంత కఠినుణ్ణి కాను. కాకపోతే మీరంతా నా మీద కత్తి కట్టినట్లు వ్యవహరిస్తుంటే బాధపడుతున్నాను. గోపాలరావు మరి మాట్లాడలేదు. లంచం పెట్టి ఉద్యోగం తెప్పించేద్దాం, దాని అప్పు తీర్చుకుంటాడు అని వెళ్ళిపోయాడు. ఎంత సర్ది చెప్పుకున్నా అతడికి మాధవ్ నేరస్తుడిలాగానే కనిపించాడు. వాడిదే తప్పు. మొదట తనకు స్వేచ్ఛ ఇచ్చాడు. అందుకే తన ఆశకు అంతం లేకుండా పోయింది. ఆనాడే ఆరాలు తీసుంటే తను ఇన్ని కోర్కెలతో సతమతమవ్వకపోయేవాడు కాదు. కానీ ముందు నుండి అతను ఒకే కోణంలో ఆలోచించాడు. మాధవ్ను అన్నింటికీ దూరంగా ఉంచాలనే అతడి అభిమతం. కానీ కథ అడ్డం తిరిగింది. ఆ రాత్రి సుమలత అన్నను దెప్పిపొడిచింది. మహావైభవంగా పెళ్లి చేస్తానని మాట ఇచ్చాడట మీ మామ. పెళ్లిలో పెళ్ళికొడుకు చెల్లెండ్రలా సరదాగా దర్జాగా తిరగటానికి కూడా వీల్లేకుండా చేశావు. చెల్లివైపు రెప్పవాల్చకుండా చూశాడు. ఆ తర్వాత మెల్లగా అన్నాడు. ఏ అవకరం లేని వాళ్లతో, ఐశ్వర్యవంతులతో ఆ పెళ్లి ఇల్లు సందడిగా ఉంటుంది. వాళ్ళంతా పైకి ఏమీ అనకపోయినా మనసులో చాటుగా అనుకుంటారు. వాళ్ళు విమర్శించిన విషయం ఒక్కటి ఉండదు. ముఖ్యంగా ఎవరి వల్ల మనకి సమస్యలు తీరాయో ఆ విశాల ఉన్నత హృదయం గాయపడకూడదనే నేను అట్లా పెళ్లి చేసుకున్నాను. అమల వచ్చిన తర్వాత మీకు తప్పక బహుమతులు తెస్తుంది. ఆ తరువాత ఇంకేం మాట్లాడటానికి ఎవ్వరూ సాహసించలేదు. ఆ రోజు మాధవ్ అత్యంత ఉత్సాహంగా ఇంటికొచ్చాడు. సూట్ కేసులో బట్టలు సర్దుకొని తల్లిదండ్రులకు చెప్పాడు. 10 రోజులు సెలవు పెట్టాను. అమ్మలను బొంబాయి నుండి తీసుకుని రావాలి. కొడుకు అంత ఆత్రంగా ఆనందంగా పరుగులు పెట్టడం వాళ్లకు బాధాకరంగా ఉన్నా వెళ్ళిరా అని హృదయపూర్వకంగా ఉన్నట్లు నటించారు. కొడుకును గుమ్మం దాటనిచ్చి, ఇది నాకు అర్థం కావటం లేదు. ఆ పిల్ల అంటే మాధవ్కు అంత ఇష్టం, ప్రేమ ఎలా పుట్టుకొచ్చాయో అంది తల్లి. ఆయన అపహాస్యం చేస్తున్నట్లు నవ్వాడు. అందుకే ప్రేమ గుడ్డిదన్నారు అన్నాడు. హోటల్ గదిలో అమల డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని తన ప్రతిబింబాన్ని చూసుకుంటోంది. టేబుల్ మీద మాధవ్ వస్తున్నట్లు పంపిన టెలిగ్రామ్ ఉంది. ఆమె ఆనందం పరిపూర్ణత చెందింది. ఈ ఆలోచన మనకు ముందరే ఎందుకు రాలేదో అంది తల్లి ప్లాస్టిక్ సర్జరీని తలుచుకుని. నాకు వచ్చింది, కానీ ఎంత చేసుకున్నా ఫలితం అంతే అన్న నిస్పృహ ఉండేది. అమల నవ్వింది. పలువరస ముత్యాల్లా మెరవకపోయినా వరుసగా ఉండి చూడటానికి అసహ్యంగా లేదు. నుదురు తడుముకున్నది. పాల భాగంలో అనవసరమైన నూగు లేదు. విశాలంగా ఉంది.
ఎర్రటి బొట్టు దివ్యంగా మెరుస్తోంది. ఆమె ముక్కుని మునివేళ్లతో సవరించుకుంది. పొట్టిగా ఉండి పరుచుకున్నట్లున్న ముక్కు ఎత్తుగా తిన్నగా ఉంది. మాధవ్ ముక్కుతో పోటీపడి నిలువలేదు. చూడటానికి సంపంగి మొగ్గలా లేకపోయినా మామూలుగా బాగానే ఉంది. పక్కకు తిరిగింది. రవ్వ ముక్కుపుడక తళుక్కుమంది. అప్రయత్నంగా ఆమె చెయ్యి చెక్కిలిని తడుముకుంది. మచ్చ అట్లాగే ఉంది. దాన్ని కూడా ప్లాస్టిక్ సర్జరీతో చర్మం అంటించి చికిత్స చేయవచ్చు. దానికి సమయం కావాలి. తను ఆగలేదు. మాధవ్ను చూడాలి. తామిరువురు భార్యాభర్తల్లా కొన్నాళ్లుండాలి. ఈ మచ్చ ఉన్నప్పుడే అతడి ప్రేమ ఉన్నత శిఖరాన్ని అందుకుంటే ఆ అనుభవం చాలు. తన అణువణువు మాధవ్ పేరు ఉచ్చరిస్తోంది. ఆమె తనువు మనసును మాధవ్ ఆక్రమించుకుని ఉన్నాడు. అంధకారంలో ముళ్ళులో నడిచిన ఆమె పూలబాటలో స్వచ్ఛమైన వెలుగులో పయనించబోతోంది. భర్త రాక కోసం ఆమె వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. రాజేంద్ర ప్రసాద్ స్వయంగా వెళ్ళి అల్లుణ్ణి ప్లేన్ ఎక్కించుకు వచ్చాడు. ఒక అల్లుణ్ణి ఎవరైనా సరే తెచ్చుకోవాలనుకున్నారు. కానీ మాధవ్ లాంటి మంచి మనసున్న అందమైన యువకుడు అమలకు దొరుకుతాడని ఆయన కలలో కూడా అనుకోలేదు. గగనంలో ఎగురుతున్న విమానం వైపు చూసి తృప్తిగా హృదయం నిండుగా ఆనందాన్ని నింపుకున్నాడు. మేఘమాలికల పరుపుపైన తేలిపోతోంది విమానం. వెనక్కి ఆనుకొని కళ్ళు మూసుకున్నాడు. తన స్వప్నసుందరి మనోపలకంపై రూపుదిద్దుకుంటోంది. నల్లటి మేఘాలను మంచు తెరలను తొలగించుకుంటూ స్పష్టమవుతున్న ఆ ఆకారం తనకెంతో సంతృప్తికరంగా ఉంది. ఓ చిన్న మబ్బు తునక ఆమె ముఖం మీద తారట్లాడుతోంది. ఆమె విశాలమైన పాలభాగం మీద ఎర్రటి బొట్టు, ముచ్చటైన ముక్కుకున్న చిన్న వజ్రం ముక్కుపుడక తళుకులీనుతుంటే, ఆమె పెదవులపై దరహాసరేఖ నాట్యం చేస్తుంటే, శ్రావ్యమైన కంఠమెత్తి ఓ మధురమైన ప్రేమ గీతికలను ఆలపిస్తూ తనను నడిపిస్తోంది. మాధవ్ హృదయం స్పందించింది. ఆమెను అమాంతంగా పొదివి పట్టుకొని ఆ ముక్కుకు తన ముక్కు రాస్తూ ఎన్నో తీపి తీపి కవనాలు చెబుతున్నాడు. ఆ కబుర్లకు అంతే లేదు. హోటల్ చేరిన వెంటనే లిఫ్ట్లో అమల ఉన్న అంతస్తుకు వెళ్ళాడు. మెల్లగా తలుపు మీద తట్టాడు. ఎవరు అంటూ అమల వచ్చి తలుపు తీసింది. మాధవ్ అమల అంటూ ఆనందావేశాలతో ఆమెను తన బాహువుల్లో బంధించాడు. ఆమె మారిన రూపును తన్మయత్వంలో అవలోకిస్తున్నాడు. అమల నవ్వింది. అయినా బాగాలేనా అంది. నో అంటూ తన ముక్కు ఆమె ముక్కుకు రాశాడు. నేనొక కలగన్నాను అన్నాడు ఆమెను గాఢంగా చుంబించి. కాస్త దూరంగా ఉండేట్లు నిలిపి ఆమె భుజాల మీద చేతులుంచి ఆమె ముక్కు కేసి చూస్తూ, మీ డాక్టర్ ఈ ముక్కుకు అప్పుడే ఒక వజ్రపు తునకను పెట్టేశాడే, నా స్వప్నంలో నా సుందరికి ఇలాగే ఉన్నది అన్నాడు చిలిపిగా నవ్వుతూ. మీ స్వప్నం తొణకకూడదని అలా చేసుంటాడు. అవును, నా స్వప్నం తొణకలేదు. ఒకప్పుడు నా మనఃపలకంపై ధూళి ఉండి కనిపించినదే యథార్థమైన అందం అనుకున్నాను. సృష్టిలోని అందాన్ని గ్రహించటానికి మంచి మనసు, హృదయపూర్వకమైన త్యాగశీలత, నిస్వార్థమైన తలపులు ముఖ్యమని నాకు నేర్పావు. నా మనోచక్షువులు హృదయ సౌందర్యాన్ని గ్రహించలేకపోయాయి. నా జీవితంలో వసంతమే లేదనుకున్న నాకు రాగరంజిత వసంతమే నా హృదయంలో నిలిచిపోయేలా చేశావు. బాధ్యతల నుండి పారిపోయి జీవితాంతం నేను త్యాగం చేశాను అని గొప్పగా అనుకుంటూ కుమిలిపోతూ మన ఇరువురి జీవితాల్ని అంధకారం చెయ్యాలనుకున్న నన్ను వెలుగుబాటలోకి నడిపించావు. మరబొమ్మలా ఉన్న నన్ను మానవుడిగా ఆలోచింపజేశావు. అందుకే అమల, మనకు చాలా బాధ్యతలున్నాయి. ఈనాటి నుండి నా జీవితంలో ప్రవేశించి నా కష్టాలలో, నా సమస్యలలో, నా బాధ్యతల్లో, నా ఆనందంలో ఆమె చటుక్కునంది. అర్ధాంగిగా ఉంటాను. అవునని తలూపుతూ పారవస్యంతో సంతృప్తిగా ఆమెను తన హృదయంలోకి తీసుకున్నాడు. అమల, సరైన భాగస్వామి దొరకలేదని బాధపడ్డాను. ఆనందానురాగాలకు నిలయమై వివాహం అనేది విజయవంతం కావాలంటే సరైన భాగస్వామిని వెతుక్కోవటంతో కాదు, కానీ సరైన భాగస్వామిగా ఉండటం ముఖ్యమని గ్రహించాను. అవునన్నట్లు ఆమె ముఖమెత్తి అతడి కళ్ళల్లోకి ఆరాధనగా చూసింది. ఆమె వజ్రపు ముక్కుపుడక దేదీప్యమానమైన సప్తవర్ణ కాంతిపుంజాల్ని వెదజల్లింది. సమాప్తం. తొణకని స్వప్నం నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.